ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. నారాయణ నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శరజ్యోత్స్నాశుద్ధాం శశియుతజటాజూటమకుటాం వరత్రాసత్రానస్ఫటికఘటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే. మధుక్షీరద్రాక్ష మధురిమధురీణాః ఫలితయః. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. సుదర్శనమహాజ్వాల కోటిసూర్యసమప్రభ అజ్ఞానాంధస్య మే దేవ విష్ణోర్మార్గం ప్రదర్శయ. అపారకరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖరగురుం ప్రణమామి ముదాన్వహం. హరి ఓం. ముందుగా ఆలయంలో వెలసి ఉన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాదపద్మములకు శిరసు తాటించి నమస్కరిస్తూ, ఈరోజు మనము సుదర్శన వైభవం గురించి కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనందరికీ తెలుసు, మన ధర్మము సనాతన ధర్మం. మన ధర్మానికి పేరు సనాతన ధర్మం. సనాతనము అంటే శాశ్వతము అని అర్థం. సనాతన ధర్మానికి మూలము వేదము. వేదము అంటే అర్థం ఏంటి అంటే జ్ఞానము. వేదము అంటే జ్ఞానము అని అర్థం. పరమాత్మ గురించి తెలిపేదే వేదం. పరమాత్మ జ్ఞానమే వేదం. అటువంటి వేదము ఒక మాట అంటోంది, ఏకో దేవః సర్వభూతేషు గూఢః సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మ అంటోంది. ఏకో దేవః, మనకి భగవంతుడు ఒక్కడే. ఒకే భగవంతుడు అనేక రూపాలతోటి కనిపిస్తూ ఉంటాడు. ఏకో దేవః సర్వభూతేషు గూఢః, అన్ని భూతములయందు అన్ని ప్రాణులయందు ఆ పరమాత్మ ఉంటాడు. సర్వవ్యాపి, అంతటా వ్యాపించి ఉంటాడు. సర్వభూతాంతరాత్మ, సమస్త ప్రాణులలో అంతరాత్మగా ఉంటాడు. ఇక్కడ మనం సర్వవ్యాపి అంటున్నాం. సర్వవ్యాపి అంటే అంతటా వ్యాపించినవాడు. అంతటా వ్యాపించిన వాడు అవ్యక్తుడు, అంటే వ్యక్తం కాడు, ఒక రూపంతో తెలియబడడు. పరమాత్మ అంటే సత్తు చిత్తు ఆనందం. అంతటా వ్యాపించిన పరమాత్మని ఒక రూపంలో చూడాలి అనుకుంటే ఆయన అనుగ్రహించి ఒక రూపాన్ని ధరించాలి. అవ్యక్తుడైన పరమాత్మ వ్యక్తం అవ్వాలి. భక్తుల కోసం, భక్తులని అనుగ్రహించడం కోసం అవ్యక్తుడైన పరమాత్మ ఒక రూపంలో వ్యక్తుడవుతాడు. అవ్యక్తం అంటే ఇప్పుడే అనుకున్నాం, అంతటా వ్యాపించిన వాడు. అందుకే మనకి వేదంలో ఒక మాట ఉంది, అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అని. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః, ఆ వ్యాపించిన వాడే పరమాత్మ, నారాయణుడు అని. వేష్టి వ్యాప్నోతీతి ఇది విష్ణు అంటారు. అంటే ఆ వ్యాపించిన పరమాత్మ ఒక రూపాన్ని తీసుకుంటే అది విష్ణువు. కాదండి, అనేక రూపాలు ఉన్నాయి కదా, మీరు విష్ణువు అంటున్నారు, మరి మిగతా రూపాలన్నీ ఏమిటి అంటే మనం ఒక విధంగా ఒక ఉదాహరణతోటి అర్థం చేసుకోవచ్చు. మనకి దాహం వేసి ఒక నది దగ్గరికి వెళ్ళాం. ఒక నది దగ్గరికి వెళ్ళిన వెంటనే మనం నీరు తాగాలి అనుకుని నేను ఆ నది దగ్గరికి వెళ్ళి ఒక గ్లాస్ పట్టుకుని నీరు ముంచి తాగుతున్నాను. ఇంకో వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి వచ్చి ఆ నదిని నేను నీరు అని చెప్పి నీరు అని తాగాను ఒక గ్లాసులో పోసుకొని. ఇంకో వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి జలము అన్నాడు. జలము అని చెప్పి, దానికి పేరు జలము అని చెప్పి ఒక చెంబు తీసుకుని ముంచి తాగుతున్నాడు. ఇంకో వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి దీన్ని వాటర్ అన్నాడు.
వాటర్ అని చెప్పి ఒక కుండ తీసుకుని నీరు తాగుతున్నాడు. ఇంకో వ్యక్తి వచ్చాడు, పానీ అన్నాడు. ఇంకో పాత్ర, మట్టి పాత్ర ఏదో పాత్ర తీసుకుని తాగుతున్నాడు. ఇప్పుడు నలుగురు వ్యక్తులు 4 పేర్లతోటి దాన్ని పిలిచారు. ఒకరు జలము, నీరు, వాటర్, పానీ అని 4 పేర్లతో పిలుస్తున్నారు. వాళ్ళు వాడిన పాత్రలు 4 వేరు. వాళ్ళు 4 పాత్రలు వాడినప్పటికీ, 4 రూపాలుగా ఉన్నప్పటికీ, 4 నామాలతోటి ఆ నీటిని పిలిచినప్పటికీ వాటికి నీటికి దాహం తీర్చే తత్వం ఒకటే. వాళ్ళు ఏదో పేరు మార్చారు కదా, పాత్ర మార్చారు కదా అని నీటికి దాహం తీర్చే తత్వం మారదు. అలాగే భగవంతుడిని రూపము ఏది కొలిచినా, నామము ఏది తలచినా, అంటే ఏ నామంతో తలచినా, ఏ రూపంతో కొలిచినా భగవత్ తత్వం ఒక్కటే. ఎలా అయితే నీటికి దాహాన్ని తీర్చే తత్వం ఒక్కటే, అలాగే భగవంతుడికి రూపం ఏదైనా, నామం ఏదైనా తత్వం ఒక్కటే. అటువంటి భగవత్ తత్వమే మనకి ఎప్పుడు ముఖ్యం. రూపాలు మారుతూ ఉంటాయి, కానీ భగవత్ తత్వం ఎప్పుడు ఒకటి. ఇది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. అంటే మన ధర్మంలో దైవం ఒక్కడే, ఏకో దేవ. ఆ సర్వవ్యాపి అయిన భగవానుడు ఒక రూపాన్ని పుచ్చుకుంటే ఆయనే శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాదం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. అంతటా వ్యాపించిన పరమాత్మ ఒక చతుర్భుజుడై అనుగ్రహించడానికి ఒక రూపాన్ని తీసుకున్నాడు. భక్తానుగ్రహ విగ్రహం, భక్తులని అనుగ్రహించడానికి అంతటా వ్యాపించిన పరమాత్మ ఒక రూపంలో వచ్చాడు. మనకి భగవద్గీతలో విశ్వ రూప సందర్శన యోగము, అందులో భగవానుడు అంతటా వ్యాపించి ఉన్నాడు. అర్జునుడికి విశ్వరూప సందర్శనం చూపిస్తున్నాడు. దివ్య చక్షువుల్నిచ్చి అర్జునుడికి ఆ రూపాన్ని చూపించాడు. అర్జునుడు ఆ రూపాన్ని చూసి చూడలేక కృష్ణుడిని అడుగుతున్నాడు, కిరీటినం గదినం చక్రహస్తం, అంటే చక్రాన్ని ధరించి గదని చేతలో పట్టుకుని కిరీటాన్ని ధరించిన ఓ కృష్ణ, నాకు ఆ రూపాన్ని ద్రష్టుమహం, నాకు అలాంటి రూపాన్ని ఇచ్చామిత్వాం ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే అన్నాడు. అంటే అంతటా నిమిడీకృతమైన పరమాత్మని ఒక రూపంతో ఈ మాంస చక్షువులకి కనిపించడానికి ఒక రూపాన్ని కోరాడు. ఇచ్చామిత్వాం, నాకు అలా చూడాలని ఇచ్చ కలుగుతోంది, కోరుతున్నాను. అందుకు నువ్వు చతుర్భుజుడవై గదాశంఖ పద్మాలని చక్రాన్ని ధరించి నాకు దర్శనాన్ని ఇవ్వు అంటే ఆ దర్శనాన్ని కృష్ణ భగవానుడు అర్జునుడికి ప్రసాదించాడు. అంటే అంతటా అవ్యక్తంగా ఉన్న రూపాన్ని ఒక వ్యక్తపరిచి ఒక రూపాన్ని తీసుకుంటే అదే శ్రీ మహావిష్ణువు నారాయణ అని మనం అనుకుంటున్నాం. ఇప్పుడు మనం 2 పేర్లు చెప్పాం, శంఖము చక్రము. అంటే భగవానుడు ఇక్కడ వెంకటేశ్వర స్వామిని మీరు చూసినా శంఖ చక్రాలను ధరించి ఉంటాడు. భగవంతుడు ఎందుకు శంఖ చక్రాలను ధరిస్తాడు అంటే శంఖము మనకు తెలుసు, శంఖంలో ఏమి ఉండదు కాబట్టి ఊదితే శబ్దం వస్తుంది. ఆ శంఖము దేనికి చిహ్నము అంటే శంఖము ఆకాశము, లోపల ఏమి ఉండదు, ఆకాశం. చక్రం ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది, అది కాలము, కాలానికి సంకేతము చక్రము, ఆకాశానికి సంకేతము శంఖము. అంటే శంఖము స్పేస్, చక్రము టైం. ఆయన ఏం చెప్తున్నారంటే ఈ శంఖ చక్రాలు ఐ ఆమ్ ది వన్ బియాండ్ స్పేస్ అండ్ టైం, దేశకాలాలకి అతీతుణ్ణి, మీరు దేశకాలాలకి బద్ధులు, నేను దేశకాలాతీతుణ్ణి. ఈ దేశము కాలము ఆయన ఆధీనంలో ఉంటాయి, ఆయనకు ఆభరణాలు. అది చెప్పడం కోసమే శంఖ చక్రాలను ధరిస్తాడు. భగవంతుడు ఏది ధరించినా దానికో తత్వం ఉంటుంది. ఆ తత్వం ఏంటి అంటే రెండిటికి నేను అతీతుణ్ణి అని చెప్తున్నాడు, శంఖ చక్రాలను ధరిస్తున్నాడు. మనకి విష్ణు సహస్రనామంలో మీరు చూస్తే అందుకే మనకి పంచాయుధాలు, శంఖము, చక్రము, గద, ఖడ్గము, అలాగే ధనస్సు, 5 ఆయుధాలు ఉన్నాయి. మనకి అమరకోశంలో వీటికి పేర్లు చెప్పారు. శంఖో లక్ష్మీపతేహే పాంచజన్య, అంటే ఆ శంఖానికి పేరు పాంచజన్య. చక్రం సుదర్శన, ఖడ్గం నందక, కౌమోదికి గద, గదకి పేరు కౌమోదికి, ధనస్సు శాంగం అని అన్నారు. ఈ పంచాయుధాలు మనకి భగవంతుడు ధరించే ఆయుధాలు. ఏమంటే సృష్టి స్థితి లయ అనే కార్యక్రమాలు ఆయన లీలామాత్రంగా చేస్తాడు.
ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడు విభుడెవ్వడు వాడి విధముగా మనుచు బెనుచు హేళారతుడే. హేళగా చేస్తాడంట సృష్టి స్థితి లయ. అలా హేళగా చేసే భగవంతుడికి ఆయుధం అవసరమా అంటే ఆయుధం అవసరం లేదు. కానీ ఆయుధాన్ని ఎందుకు ధరిస్తాడంటే భక్తుల సంరక్షణార్థం ధరిస్తాడు. ఆ భక్తులని రక్షించడమే ఆయన పని. అది రక్షించేవాడిని నేనున్నాను అని మనకి భరోసా ఇవ్వడానికి ఆయన ఆయుధం చేతపడతాడు. అందుకే మనకి విష్ణు సహస్రనామంలో చిట్ట చివరికి 993 నామాలు, అలా నామాలన్నీ గడిచిపోతూ ఉంటే చిట్ట చివరికి మనకి శంఖభృన్నందకీ చక్రి శాంగధన్వా గదాధర రథాంగపాణి రక్షోభ్య సర్వప్రహరణాయుధ అని వస్తాయి మనకి నామాలు. అందులో శంఖభృన్నందకి చక్రి అంటున్నారు. సరే, మనకి ఎన్ని ఆయుధాలు అంటే పంచాయుధాలని చెప్పుకున్నాం. పంచాయుధాల్లో అన్ని ఆయుధాల్లోకి ప్రధానుడు, అన్ని ఆయుధాలకి ప్రతినిధి ఎవరు అంటే చక్రం, సుదర్శనం. ఇప్పుడే పేర్లు చెప్పుకున్నాం. ఆ చక్రానికి పేరే సుదర్శనం. అంటే సుదర్శనం గురించి తెలుసుకుంటే అన్ని ఆయుధాల గురించి తెలుసుకున్నట్టే. లీడర్ గురించి తెలుసుకుంటే వెనకాలన్న గుంపు తెలిసిపోయినట్టే. ఆ లీడర్ ఎలాంటి వాడు దాన్ని బట్టి గుంపు తెలుస్తూ ఉంటుంది. ఆయన ముందు నుంచి నడిపిస్తూ ఉంటాడు. అలా ఆయుధాలకి లీడర్ ఎవరు అంటే చక్రం, సుదర్శనం. అందుకు మనం చక్రం గురించి తెలుసుకుంటే మిగతా ఆయుధాలన్నీ మనకు తెలుస్తాయి. అలాంటి అన్ని ఆయుధాల్లోకి ప్రథముడు ప్రతినిధిగా ఉన్న ఎవరు అంటే సుదర్శనుడు. ఆ సుదర్శనుడు, అందుకే స్వామివారికి శంఖభృన్నందకి చక్రి అన్నారు. చక్రి అంటే చక్రాన్ని ధరించినవాడు, చక్రము కలిగినవాడు. తర్వాత పాదంలో ఏమొచ్చింది? శంఖభృన్నందకి చక్రి శాంగధన్వా గదాధర రథాంగపాణి రక్షోభ్య సర్వప్రహరణాయుధ. ఈ సర్వప్రహరణాయుధ 1000వ నామం. అంటే నామాలన్నీ అయిపోయాయి. అంటే చిట్ట చివరికి వచ్చేసరికి పంచాయుధాల పేర్లతోటి ముగించారు. భీష్మాచార్యులు ధర్మరాజుకి విష్ణు సహస్రనామాలు చెప్తూ ఈ నామాలతో ముగించారు. చిట్ట చివరికి ఏదొస్తుందో అదే అన్నిటికంటే అమృతం. అందులో మనకి భీష్మాచార్యులు ధర్మరాజుకి చెప్తున్నాడు ఈ నామాలని. ఈ నామాల్లో ఏదో రహస్యం ఉంది. అంటే అందుకే మనకు ఒక సంప్రదాయం ఉంది. విష్ణు సహస్రనామం చదువుతూ, విష్ణు సహస్రనామం చదివాక పంచాయుధ స్తోత్రం అని చదువుతూ ఉంటారు. అందులో ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం ప్రతినిధిగా చక్రి అని, చక్రం గురించి తెలుసుకుంటున్నాం. ఆ చక్రి అంటే అర్థం ఏంటి? స్ఫురత్ సహస్రార శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం సురద్విషాం ప్రాణ వినాశి విష్ణోః చక్రం సదాహం శరణం ప్రపద్యే అంటున్నాం. అంటే స్ఫురత్ సహస్రార శిఖాతి తీవ్రం. స్ఫురత్, స్ఫురత్ అంటే జ్ఞానం. మనకి మహాభారతంలో ఒక మాట చెప్తారు, స్ఫురత్ అర్జున రథే తిష్టతి. కర్ణుడు అర్జునుడిపైకి బాణాలు వేయడానికి సంసిద్ధుడయ్యాడు. అస్త్రం తీశాడు. అస్త్రం తీసి అర్జునుడి మీదకి వేద్దాం అనుకుంటే ఆ మంత్రం గుర్తుకు రావాలి. ఎంత అభ్యాసం చేసినా, ప్రవచనానికి ఎంత మనం అభ్యాసం చేసినా ఆ క్షణాన్ని స్ఫురించాలి. స్ఫురించకపోతే ఎంత అభ్యాసం చేసినా ఉపయోగం లేదు. అభ్యాసం ఎవరు చూడరు. ఇక్కడ స్ఫురించింది నేను మీతో చెప్పింది అందరికీ తెలుస్తుంది. అందుకు ఆ స్ఫురణయే భగవంతుడు. ఆ స్ఫురణ శక్తియే గాయత్రి. ఆ స్ఫురణ శక్తియే శ్రీ మహావిష్ణువు. ఆ స్ఫురణ శక్తియే సుదర్శనుడు. అందుకే ఏం చెప్పాడు? ఎప్పుడైతే కర్ణుడు బాణాన్ని సంధించి అర్జునుడి మీదకి వేద్దామని అస్త్రాన్ని వేద్దాం అనుకుంటే స్ఫురించలేదు మంత్రం. అప్పుడు శల్యుడు రథసారథిగా ఉన్నాడు. శల్యుడితో చెప్తున్నాడు, స్ఫురించట్లేదు నాకు మంత్రాలు అంటే. శల్యుడు ఒక గొప్ప మాట చెప్తున్నాడు, నీకెలా స్ఫురిస్తాయ్యా? అర్జునుడి రథంలో కృష్ణుడు ఉండగా స్ఫురత్ అర్జున రథే తిష్టతి. స్ఫురత్ అంటే కృష్ణ భగవానుడు అక్కడ కూర్చుంటే నీకు మంత్రం ఎలా స్ఫురిస్తుంది? ఆ స్ఫురత్ ఆయన పట్టేసుకున్నాడు. ఆ స్ఫురత్తే సుదర్శనుడు. స్ఫురత్ సహస్రార అంటే అర అంటే 1000 అంచులు, 1000 ఆకులు. మనం ఒక సైకిల్ చక్రాన్ని చూసుకుంటే మధ్యలో అరలు ఉంటాయి, స్పోక్స్ అంటారు. వాటినే అర అంటారు. సహస్రార ఇది భౌతికంగా. సహస్రార అంటే సహస్ర అర. సహస్రార మనకు మూలాధారం నుంచి షట్చక్రాలు ఉంటాయి. మూలాధార, స్వాదిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార. అంటే ఈ 6 చక్రాలని దాటితేనే సహస్రం. ఆ సహస్రారంలోనే మనకి జీవుడు బ్రహ్మైక్య సిద్ధి కలుగుతుంది. ఎప్పుడైతే కుండలిని శక్తి జాగృతమయ్యి ఒక్కొక్క చక్రాన్ని భేదిస్తూ పైకి వెళుతుందో అది సహస్రారానికి చేరుతుంది. సహస్రారానికి చేరడం అంటే భగవద్ దర్శనం అవుతుంది. ఆ జీవుడు బ్రహ్మములో ఐక్యం అవుతాడు. ఆ పరబ్రహ్మానుభవమే సహస్రారము. అదే ఆ బ్రహ్మను చూస్తూ, అంటే బ్రహ్మని చూడటం అంటే బ్రహ్మలో ఐక్యం అవ్వడమే. ఒక ఉప్పుతోటి, సముద్రంలో నుంచి తీసుకున్న ఉప్పుతోటి ఒక బొమ్మని తయారు చేశా. సముద్రం నుంచేగా ఉప్పు వస్తుంది. ఆ
ఆ ఉప్పుతోటి నేను ఒక బొమ్మని తయారు చేశా, ఆ బొమ్మకి ప్రాణం పోసా. ఆ బొమ్మ అంది నేను ఎక్కడి నుంచి పుట్టాను అంది. నువ్వు సముద్రం నుంచి పుట్టావు అన్నా. సముద్రం ఎలా ఉంటుంది? చాలా లోతుగా ఉంటుంది. నేను ఆ లోతును తెలుసుకుంటా అంది. సముద్రంలోకి పయనించింది, ప్రయాణం మొదలుపెట్టింది. తెలుసుకోగలదా? కొంత దూరం వెళ్ళాక సముద్రంలో ఐక్యం అయిపోయింది. ఉప్పు ఐక్యం అయిపోయింది. అంటే భగవంతుణ్ణి చూస్తానని బయలుదేరిన వాడు భగవంతుల్లో ఐక్యం అయిపోతాడు. అదే సహస్రారం. విష్ణు పద ప్రాప్తియే సహస్రారం. అంటే స్ఫురత్ సహస్రార శిఖాతి తీవ్రం. జ్వాలగా ఉంటాడంటే ఎప్పుడు జ్వాలాస్వరూపం. అందుకే సుదర్శనం మహాజ్వాల, కాంతిపుంజం. అలాంటి స్ఫురత్ సహస్రార శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం. భాస్కర సూర్యకోటి ప్రకాశం అలాంటి కాంతితోటి ఉండే సుదర్శనం. సురద్విషాం ప్రాణ వినాశి విష్ణోహం. ఆయనకు ఒకటే పని, భక్తుల్ని రక్షించడం, దుష్టులని శిక్షించడం. సురద్విషాం ప్రాణ అంటే సురద్విషాం అంటే అసురుల యొక్క ప్రాణాలను హరిస్తాడు. అటువంటి చక్రానికి చక్రం సదాహం శరణం ప్రపద్యే. అటువంటి సుదర్శన చక్రానికి నేను శరణు కోరుతున్నాను. అలాగే మనకి పంచాయుధ స్తోత్రంలో చక్రం సదాహం శరణం ప్రపద్యే, శంఖం సదాహం శరణం ప్రపద్యే, గదా సదాహం శరణం ప్రపద్యే, ఖడ్గం సదాహం శరణం ప్రపద్యే, శాంగం సదాహం శరణం ప్రపద్యే. ఇలా మనకి పంచాయుధ స్తోత్రం వస్తుంది. ఇది మనకి విష్ణు సహస్రనామంతో పాటు ఇది కూడా చదివితే రక్ష. మనం చూస్తాం సుదర్శనుడు ఎలా రక్షిస్తాడో భక్తులని. ఇందాక మనం చెప్పుకున్న శ్లోకంలోకి తిరిగి వస్తే విష్ణు సహస్రనామంలో శంఖభృన్నందకీ చక్రి శాంగధన్వ గదాధర చక్రి అయింది. రథాంగపాణి రక్షోభ్య సర్వప్రహరణాయుధ. రథాంగపాణి అన్నారు. రథాంగపాణి అంటే రథము అంగము, రథము యొక్క అంగము. రథాంగము అంటే చక్రం. రథాంగాన్ని పాణి చేతి యందు ధరించినవాడు. అంటే చక్రియే మళ్ళీ రథాంగపాణి. ఏమంటే పైన చెప్పారు కదా చక్రి అని, మళ్ళీ రథాంగపాణి అని రెండోసారి ఎందుకు చెప్పడం? పునరుక్తి అంటే చెప్పిందే మళ్ళీ చెప్పడం. ఆ పునరుక్తి దోషం రాదా? అంటే మనం ఒక తల్లి చిన్నపిల్లవాడు పరిగెడుతున్నాడు అనుకోండి, గబాలన అలా పరిగెడుతూ ఉంటే రే నాయనా నాయనా జాగ్రత్త పడిపోతావు అంటుంది. ఒక్కసారి నాయన అంటే సరిపోయింది కదా, 2 సార్లు అనడం ఎందుకు అని అనం మనం. అంటే తల్లి యొక్క వాత్సల్యం, ప్రేమ, పిల్లవాడు ఎక్కడ పడిపోతాడో అని చెప్పి ఆ ప్రేమతోటి 2 సార్లు ఉచ్చరిస్తుంది. మనకు అగస్త్య మహర్షి ఆదిత్య హృదయం చెప్తూ రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం అంటున్నారు. రామ రామ 2 సార్లు అన్నారు, ఒకసారి చెప్పచ్చుగా. అంటే గురువుకి కూడా వాత్సల్యం. రామ కంగారు పడుకు, నీదే విజయం. ఆదిత్య హృదయాన్ని చెప్తున్నారు, అది సర్వశత్రు వినాశనం అని చెప్తున్నారు. అలాగే ఇక్కడ భీష్మాచార్యులు ధర్మరాజుకు చూస్తూ ఒక మాట అంటున్నాడు, చక్రీ అని చెప్పి రథాంగపాణి. అంటే భగవంతుడు రక్షించడానికే ఉన్నాడు, నేను రక్షించడానికే ఉన్నా, నా కర్తవ్యం రక్షించడమే, నేను దానికే సంసిద్ధంగా ఉన్నాను. ఆ ప్రేమ వాత్సల్యంతో 2 సార్లు చెప్పారు చక్రి రథాంగపాణి. ఇంతకీ పరమాత్మ రథాంగం, ఆ చక్రాన్ని ఎక్కడ పట్టుకున్నారు? రథాంగ చక్రం. రథాంగము అంటే అనుకున్నాను చక్రం అని, అది పాణిహి చేతి యందు ధరించాడు. మనం చక్రాన్ని ధరించింది చూసాం, కానీ రథచక్రాన్ని ఎక్కడ ధరించాడు అంటే మహాభారతంలో మనకి యుద్ధం నడుస్తూ ఉంటే కృష్ణుడు ముందుగా చెప్పాడు, నేను ఆయుధాన్ని పట్టను. అర్జునుడి వైపు ఉన్నప్పటికీ నేను ఆయుధాన్ని పట్టను అని చెప్పాడు. ఈ వార్త వెళ్ళి భీష్ముడికి చెప్పారు. కృష్ణుడు అంట ఆయుధాన్ని పట్టడంట అన్నాడు. ఓ కృష్ణుడు ఆయుధాన్ని పట్టడా? సరే నేను ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాను, కృష్ణుడి చేత ఆయుధాన్ని పట్టిస్తా అని. భగవంతుడేమో నేను ఆయుధాన్ని పట్టను అంటున్నాడు, భక్తుడేమో నేను ఆయుధాన్ని పట్టిస్తా అంటున్నాడు. ఇప్పుడు భగవంతుడు గెలుస్తాడా భక్తుడు గెలుస్తాడా చూద్దాం. ఈ 9వ రోజు యుద్ధం వచ్చింది. ఇంకా అర్జునుడు విజృంభిస్తున్నాడు. భీష్ముడికి ఇంకా ఎలాగైనా భగవంతుడి చేత పరమాత్మ చేత ఆయుధం పట్టిస్తా అన్నాడు కదా, ప్రతిజ్ఞ చేశాడు. భీష్మ ప్రతిజ్ఞ అంటాం కదా. వెంటనే అర్జునుడికి కొట్టేశాడు బాణాలు, మొత్తం ఒళ్ళంతా రక్తం ఊడిపోయేటట్టు కొట్టాడు బాణాలు. వెనకాల తిరిగి చూశాడు పరమాత్మ, కృష్ణ భగవానుడు రథసారథిగా ఉంటూ చూశాడు. చూస్తే అర్జునుడు ఒళ్ళంతా నెత్తురు ఊడిపోతూ రక్తం కారిపోతోంది. నేను రథసారథిగా ఉండగా అర్జునుడి పైకి ఇలాంటి బాణాలు కొడతావా అని చెప్పి వెంటనే రథం మించి దూకాడు. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పి కొనగా ఉరికిన నోర్వక ఉదరంబులోను నజగములు వ్రేగు నజగతి కదుల
చక్రంబు చేబట్టి చనుదెంచురయమున్న పైనున్న పచ్చని పటముజార నమ్మితి నాలావు నగుబాటు సేయక మన్నింపమని క్రీడి మరల దిగువ కరికి లంఘించి సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుతు నిన్ను కాతు విడువమర్జున అనుచు మద్విషిక వృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు అంటున్నాడు. అంటే ఏం చెప్తున్నారు? కుప్పించి ఎగసిన కుండలంబుల కంటే ఒక్కసారి రథం మించి ఇలా దూకాడంట కృష్ణుడు. దూకేసరికి ఆయనకి పెట్టుకున్న కుండలాలు ఇలా కదులుతాయి. ఒకసారి దూకేసరికి కుండలాలు ఇలా కదిలాయంట. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా అలా ఒక్కసారికి దూకేసరికి తను పెట్టుకున్న కుండలాలంతా ఆకాశాన్ని అంతా కమ్మేసాయంట. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఉరికిన, మరి భీష్ముడి వైపుకు పరుగులు పెడుతున్నాడంట. ఉరికిన నోర్వక, ఉరికి పరుగులు పెడితే ఆయన కడుపు కదులుతూ ఉంటుంది. కడుపులో ఏమున్నాయి? ఉదరంలో. ఆయన దామోదరుడు, సమస్త బ్రహ్మాండాలు లోపలే పెట్టుకుని ఉన్నాడు. ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగములు వ్రేగున జగతి కదుల జగత్తులన్నీ కదిలిపోతున్నాయంట. చక్రంబు చేబట్టి, ఆ యుద్ధరంగంలో ఒక రథచక్రాన్ని తీసుకున్నాడంట. చక్రంబు చేబట్టి చనుదెంచు రయమున పైనున్న పచ్చని పటముజార, పైనున్న ఉత్తరయం కూడా జారిపోతుందంట, లెక్క చేయట్లేదంట, అలాగే పరిగెడుతున్నాడంట. ఇది చూశాడంట అర్జునుడు. నమ్మితి నాలావు నగుబాటు సేయక మన్నింపమని క్రీడి మరల దిగువ. కృష్ణ కృష్ణ, నువ్వు వెళ్ళిపోకల పరుగులు పెట్టకు. రేపు లోకం నువ్వే కనుక భీష్ముని చంపితే రేపు లోకం ఏమంటుందంటే అర్జునుడు చేతకానివాడు అని లోకం నన్ను నింద వేస్తుంది. నువ్వు అలా నీ ప్రతిజ్ఞని మరిచి నువ్వు తొందరపడి భీష్ముడిని చంపకు అని వెంటనే క్రీడి మరల దిగువ అంటే వెంటనే కృష్ణుడు అంటున్నాడు, కరిగి లంఘించి సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుతూ నిన్ను కాతు. నేనుండగా నీకు రథసారథిగా నిన్ను బాణాలతో కొడతాడా? ఆపకు, నన్ను చంపేస్తాను భీష్ముని ఈరోజు. ఎలా చంపుతానో తెలుసా? కరికి లంఘించి సింహంబు కరణి మెరసి, ఒక సింహం ఏనుగుని పంజాతో కొట్టి ఎలా చంపుతుందో అలా చంపేస్తాను అంటే వెంటనే కృష్ణుడిని వారించి, కృష్ణ నువ్వు అలాంటి పని చెయ్యకయ్యా, నా పరువు పోతుంది, రేపు నాకు అపకీర్తిని తెచ్చిపెట్టకయ్యా, ఆగు అని శాంతించు అని కృష్ణుడికి చెప్తూ ఉంటాడు. అప్పుడు భీష్ముడు ఆ రథచక్రాన్ని తీసుకువస్తున్న కృష్ణ పరమాత్మని చూసి తన ఆయుధాలన్నీ పడేసి, అయ్యా ఆహా ఎంత అద్భుతము, నీ చేతుల్లో మరణించడం కంటే ఇంకొత్తమ గతి ఏముంటుంది కృష్ణ అని శరణు కోరుతున్నాను అని భీష్ముడు శరణు కోరాడు. విష్ణు సహస్రనామం ఎలా వచ్చింది? అంపశయ మీదున్న భీష్ముడు ధర్మరాజుకు చెప్తూ ఈ నామాలన్నీ చెప్తున్నాడు. పక్కనే కృష్ణ పరమాత్మని చూస్తూ శ్లోకాల్లో రండి. శంఖబృన్నందకీ చక్రి శాంగధన్వాగదాధర రథాంగపాణి అంటే బహుశా భీష్మాచార్యులకి అలా తన ప్రతిజ్ఞని తాను మరచి భక్తుల కోసం చక్రాన్ని చేత పట్టిన ఆ కృష్ణ పరమాత్మ గుర్తుకు వచ్చి రథాంగపాణి చక్రి అని చెప్పినప్పటికీ ఆయన ప్రతిజ్ఞని మరిచి భక్తుల్ని రక్షించడానికి చక్రాన్ని ధరిస్తాడయ్యా అని రథాంగపాణి అని ఆ నామంలో చెప్తున్నారు. అందుకే చక్రి రథాంగపాణి అని మనం ఆ రెండు నామాలని ఆ శ్లోకంలో మనం తెలుసుకున్నాం. మనకి సుదర్శనము ఇందాక అనుకున్నాం, సుదర్శనుడు అంటే కాలచక్రము అని. ఇందాక అనుకున్నాం కాలచక్రమే సుదర్శనుడు అని. ఈ కాలచక్రము కాలం ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది, కాలం ఎప్పుడు ఆగదు ఒకళ్ళ కోసం. మనం చాలామంది అజ్ఞానంతో మనం ఏమంటూ ఉంటామంటే ఏమీ తోచట్లేదండి, కాలాన్ని టైం పాస్ ఎలా చేయాలో తెలియట్లేదు. మనం టైం పాస్ చేయక్కర్లేదు, టైం వెళ్ళిపోతూ ఉంటుంది, అదే వెళ్ళిపోతూ ఉంటుంది. భగవంతుడు కాలస్వరూపం. అందుకే కాలోహి బలవాన్ కర్త సతతం సుఖ దుఃఖయోహో నరాణం పరతంత్రాణం పుణ్యపాపాను యోగతః. కాలస్వరూపంలో భగవంతుడు మన యొక్క ఆయుష్ని తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు. కాలం ఉత్తినే వెళ్ళదు, టైం పాస్ కాదు, ప్రతి క్షణములో ఆయుష్ వెళ్ళిపోతుంది. ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యవ్వనం ప్రత్యాయాంతి గతాః కాలో జగద్భక్షక. కాలము జగద్భక్షక అంటే జగత్తును భక్షిస్తూ ఉంటుంది, తింటూ ఉంటుంది, అంటే ఆయుష్ను తీసేస్తూ ఉంటుంది. అందుకే కాలక్షేపం న కర్తవ్యం. అందుకే టైం పాస్ చేయడం కాదు, కాలక్షేపం న కర్తవ్యం. ఎందుకు? క్షీణే ఆయుర్ క్షణే క్షణే, ఆయుష్ ప్రతి క్షణం పోతూ ఉంది. యమస్య కరుణా నాస్తి, యముడికి కరుణ లేదు. ఏమండి ఈరోజు మా అబ్బాయి పెళ్ళండి, ఏదో కార్యక్రమం పెట్టుకున్నానండి, ఈరోజు కూడా ప్రాణం తీసేయడమా, అలా యముడు ఆలోచించాడు. యమస్య కరుణా నాస్తి, ఆయనకేం కారుణ్యం లేదు. టైం వచ్చిందా తీసేస్తాడు, ఎక్కడున్నా ఏ పరిస్థితుల్లోనా ఆయన టైం వస్తే తీసేస్తాడు. అందుకే ఏం చేయాలి? కాలక్షేపో నకర్తవ్యం క్షీణే ఆయుర్ క్షణే క్షణే యమస్య కరుణా నాస్తి కర్తవ్యం హరికీర్తనం. అందుకు కర్తవ్యం ఏంటి అందరిది? హరికీర్తనం. అందుకు కాలస్వరూపమైన
ఆ పరమాత్మయే చక్రం, సుదర్శనం. ఆ కాలస్వరూపాన్ని మనం నిరంతరం ఎప్పుడు ప్రార్థిస్తూ ఉండాలి. అందుకే మనకి యదాయత్తం జగచ్చక్రం కాలచక్రంచ శాశ్వతం పాతువస్తత్ పరం చక్రం చక్ర రూపస్య చక్రిణ. భగవంతుడు కాలచక్రము, సుదర్శనం అని ఎలా చెప్తున్నాం? చక్ర రూపస్య చక్రిణ. ఆ చక్ర రూపంతో ఉన్న ఆ చక్రియే సుదర్శనం. చక్ర రూపస్య చక్రిణ. ఆ చక్రియే చక్ర రూపంతో పాతువస్, అందరినీ రక్షిస్తూ ఉంటాడయ్యా, ఆయనే సుదర్శనుడు. మనకి పురాణాలలో అనేక చోట్ల సుదర్శనుడు ఎలా ఆవిర్భవించాడో, ఎలా వచ్చాడో ఎన్నో చెప్తూ వచ్చారు. ముఖ్యంగా మనం 3 చూద్దాం. మనకి వామన పురాణంలో సుదర్శనుడు గురించి చెప్తూ ఈశ్వరుడు సుదర్శనాన్ని విష్ణుమూర్తికి ప్రసాదించారు అని మనకి చెప్తారు. తతఃప్రీత ప్రభు ప్రాదాద్ విష్ణవే పరమం వరం ప్రత్యక్షం తైజసం శ్రీమాన్ దివ్యం చక్రం సుదర్శనం. అంటే ఏం చెప్తున్నారు? ఆ పరమేశ్వరుడు సంతోషించి తన చక్రాన్ని విష్ణుమూర్తికి ప్రసాదించాడు. ఎందుకు? మనకి వామన పురాణంలో శ్రీధామ చరితం అనే ఒక ఘట్టం. శ్రీధాముడు అనేవాడు ఒక రాక్షసుడు. ఆ రాక్షసుని సంహరించడానికి పరమేశ్వరుడు ఆ చక్రాన్ని విష్ణుమూర్తికి ఇస్తారు. ఆ చక్రంతో శ్రీధాముణ్ణి సంహరిస్తాడు. చెప్తూ అక్కడ ఒక మాట చెప్తారు. తద్దత్వా దేవదేవాయ సర్వభూత భయప్రదం కాలచక్ర నిభం చక్రం. ఈ చక్రము కాలచక్రం ఇదం చక్రం శంకరో విష్ణు అబ్రవీత్. ఆ కాలచక్రమే సుదర్శనం. ఆ కాలచక్రమే, ఆ చక్రాన్ని ఏదైతే ధరించాడో ఆ సుదర్శనమే కాలచక్రము అని మనకి వామన పురాణంలో చెప్తారు. అలాగే మనకి విష్ణు పురాణంలో కూడా ఒక కథ చెప్తారు. ఏమనగా సూర్య భగవానుడు, ఆయనకి విపరీతమైన తేజస్సు. సూర్యుడు అంటేనే తేజస్సు. ఆ తేజస్సును భార్య సంధ్యాదేవి భరించలేకపోతూ ఉంటుంది. భరించలేక ఆవిడ అరణ్యాల్లోకి వెళ్ళి తపస్సు చేసుకుందామని వెళ్ళిపోతే సూర్య భగవానుడు వెళ్ళి విశ్వకర్మ కూతురు సంజ్ఞాదేవి, అంటే ఆ విశ్వకర్మని చెప్తారు, ఏమమ్మా ఇలా చేసావు, అరణ్యాల్లోకి వెళ్ళిపోతున్నావు, తపస్సు చేసుకున్నావు, నేను ఆయన యొక్క తేజస్సుని భరించలేకపోతున్నాను అంటే ఆయన ఒక యంత్రంతో సూర్యుని యొక్క తేజస్సును తీసి ఆ యంత్రంలో నిక్షిప్తం చేస్తారు. అంటే తేజస్సును తీస్తాడు సానబెట్టి. సూర్య భగవానుడి యొక్క తేజస్సుని కాస్త తగ్గించి ఆ తేజస్సుతో తయారు చేసిందే సుదర్శనం. ఆ సుదర్శనం, అందుకే సుదర్శనం కోటి, ఇందాక అనుకున్నాం కూడా, భాస్కర కోటి తుల్యం. సాక్షాత్తు సూర్య భగవాన్ యొక్క తేజస్సే సుదర్శనం. త్వష్టైవ తేజసా తేన విష్ణోశ్చక్రమకల్పయేత్ అంటారు విష్ణు పురాణంలో. అంటే అదే సూర్య తేజస్సుని సుదర్శన చక్రంగా చేశారు. మనకి కాండవవనాన్ని దహించే ఆ ఘట్టంలో కూడా అగ్నిదేవుడు సుదర్శనాన్ని కృష్ణ భగవానుడికి, గాంధీవం అర్జునుడికి ఇచ్చినట్టు కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు మొత్తంగా చూసుకుంటే మనకు అర్థమైంది ఏంటి అంటే, సుదర్శనం అంటే కాలచక్రం. భగవంతుడి యొక్క కాలస్వరూపమే సుదర్శనం కాదు, భగవంతుడి యొక్క సంకల్ప శక్తియే సుదర్శనం. అంటే ఏమిటి? భగవంతుడు సంకల్పం చేసుకుంటే అదే సుదర్శనం అంట. మనం భగవంతుడు సుదర్శన చక్రాన్ని విడిచిపెట్టాడు అనుకోండి, సుదర్శనాడికి చెప్తారా, ఓ సుదర్శన, అగో ఆ ఫలానా వ్యక్తి ఉన్నాడు కదా, ఆ చొక్కా వేసుకుని ఉన్నాడు కదా, నువ్వు ఆ మూడో రోలో నుంచి చూస్తే అతని దగ్గరికి వెళ్ళి చక్రం వెళ్ళి నువ్వు అతన్ని ఖండించు అని ఎక్కడైనా చెప్తాడా? సుదర్శనుడికి చెప్తాడా విష్ణుమూర్తి? అలా ఏం చెప్పడు. చక్రాన్ని చేతబడతాడు, విడిచిపెడతాడు, ఆ చక్రం వెళ్ళి ఎవరిని శిక్షించాలో వాళ్ళని శిక్షించేసి మళ్ళీ చక్రం వచ్చి చేతికి వచ్చి అలంకరిస్తూ ఉంటుంది. అంటే సుదర్శనుడికి ఏమీ చెప్పట్లేదు, స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఏమీ ఇవ్వట్లేదు. ఆ సుదర్శనానికి విడిచిపెడితే చాలు, ఆయన మనస్సు ఎరిగి ఏం చేయాలో చేస్తుంది. ఎలా అంటే భగవంతుడి యొక్క మనస్సే సుదర్శనం, భగవంతుడి యొక్క మనస్తత్వం. అందుకే శంకర భగవత్పాదులు మనస్తత్వాత్మకం సుదర్శనాత్మకం చక్రం అన్నారు. భగవంతుని యొక్క మనస్సే సుదర్శనం. స్వసంకల్ప అంటే సంకల్పమే, సంకల్ప వికల్ప సంఘాతమే మనస్సు. మనస్సు అంటే ఏమిటి? సంకల్ప వికల్ప సంఘాతం, ఆలోచనలు. ఆ భగవంతుని యొక్క ఆ మనస్సే సుదర్శనం. స్వసంకల్ప కళాకల్పై ఆయుధై ఆయుధేశ్వరం జుష్ట షోడశభిర్దివ్యై జుషతాం వః పరః పుమాన్ అంటారు. అంటే భగవంతుడి యొక్క సంకల్ప శక్తియే సుదర్శనం. అందుకే మనః చక్రం నిగద్యతే, మనస్సే సుదర్శనం అని స్పష్టంగా శాస్త్రం చెప్తోంది. మనస్సే సుదర్శనం అన్నప్పుడు ఆ మనసు పని చెయ్యాలి అంటే వెనకాల ఆత్మశక్తి ఆ మనసు మీద పడాలి. మనసు పని చెయ్యాలి అంటే ఆత్మ ఉంటేనే పని చేస్తుంది. ఆ ఆత్మశక్తి మనసు మీద పడితేనే మనసు పనిచేస్తుంది. ఆ మనస్సు చక్రం అయితే ఆ ఆత్మయే చక్రి.
ఇందాక అనుకున్న పరమాత్మ. అంటే ఆ చక్రి, ఆ ఆత్మశక్తి మనసు మీద పడితే అంటే చక్రి చేతిలోనే సుదర్శనం అని ఉంటుంది. అంటే మనకి సుదర్శనం అంటే సంకల్ప శక్తి, భగవంతుని యొక్క సంకల్ప శక్తి, ఆయన సంకల్పాన్ని నెరవేర్చేదే సుదర్శనం. సుదర్శనము అంటే పరమాత్మ యొక్క జ్ఞానస్వరూపం. అందుకే మనకి ఒక గొప్ప మంత్రం, ఒక గొప్ప మాట చెప్తారు. సుదర్శనం మహాజ్వాల కోటి సూర్య సమప్రభ అజ్ఞానాంధస్య మేదేవ విష్ణోర్ మార్గం ప్రదర్శయ అన్నారు. ఇది ఒక గొప్ప మంత్రంగా స్వీకరించవచ్చు. ఏమిటి అంటే సుదర్శనం మహాజ్వాల కోటి సూర్య సమప్రభ, ఇందాక నుంచి చెప్పుకుంటున్నది. అజ్ఞానాంధస్య మేదేవ, నా యొక్క అజ్ఞానాన్ని పోగొట్టు. అజ్ఞానాన్ని ఏదైతే అవిద్య ఆవరించి ఉన్నదో మనిషికి, ఆ అవిద్యని అంతరింపచేయి. విష్ణోర్మార్గం ప్రదర్శయ, నాకు విష్ణు మార్గాన్ని చూపించు. మనకి దర్శనం అంటే విష్ణు మార్గాన్ని చూపించడమే సుదర్శనం. మనకి ఒక గుడిలోకి వెళ్ళాం, గుడిలో గర్భగుడిలోకి వెళ్ళారు, చీకటిగా ఉంది, స్వామి మూర్తి కనిపించట్లేదు. వెంటనే ఒక దీపాన్ని వెలిగించాం. దీపాన్ని వెలిగిస్తే మనకి ఆ మూర్తి దర్శనం అవుతోంది. ఏ దీపము వల్ల మనకి మూర్తి దర్శనం అవుతోంది కదా, దీపం లేనంతసేపు మూర్తి కనిపించట్లేదు, దర్శనం అవ్వట్లేదు. ఎప్పుడైతే దీపాన్ని వెలిగించామో మూర్తి దర్శనం అవుతోంది. ఆ దీపపు జ్యోతియే సుదర్శనం. ఏ జ్యోతి వల్ల భగవంతుడు సాక్షాత్కరిస్తాడో ఆ దీపమే సుదర్శనం. అందుకే ఆ దీపము గురువు. గురువు ఏం చేస్తాడు? అజ్ఞాన అంటే మన అనేక జన్మ సంప్రాప్త కర్మకోటి విదాహినే జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః. అనేక జన్మల నుంచి పేరుకుపోతున్న అజ్ఞానాన్ని, కర్మల కొద్దీ చేస్తున్న కర్మల కొద్దీ అజ్ఞానం పేరుకుపోతూ ఉంటే ఆ అజ్ఞానాన్ని ఒక్క అగ్గిపుల్ల వేయండి, అదే సుదర్శనం. గురువు ఏం చేస్తాడు? అజ్ఞానాన్ని పోగొడతాడు. అజ్ఞానాన్ని పోగొట్టేవాడే గురువు. అలాంటి అజ్ఞానాంధస్య మేదేవ విష్ణోర్ మార్గం ప్రదర్శయ, ఆ విష్ణు మార్గాన్ని చూపించేవాడే సుదర్శనుడు. సుదర్శన వైభవము అంటే, సుదర్శనుడు అంటే ఒక ఆయుధం మాత్రమే కాదు. సుదర్శనుడు అంటే కాలస్వరూపుడు. సుదర్శనుడు అంటే భగవంతుడి యొక్క జ్ఞానస్వరూపం. సుదర్శనుడు అంటే భగవంతుడి యొక్క సంకల్ప శక్తి. ఇన్ని రకాలుగా మనం సుదర్శనుడిని దర్శిస్తున్నాం. సుదర్శనుడు మనకి అమరకోశం ఏం చెప్తుందంటే భక్తై సుఖేన దృశ్యత ఇది సుదర్శన. భక్తుల చేత అంటే మనం ఇందాక నుంచి అనుకుంటున్నాం, ఆ దర్శనం చక్కటి శుభకరమైన దర్శన శక్తి కలవాడే సుదర్శనుడు. మనకి భగవంతుడు జ్ఞానాన్ని ప్రసాదించాలి అంటే అనుగ్రహం ఉండాలి. ఈశ్వరానుగ్రహాత్ ఏవ పుంసాం అద్వైత వాసన. ఒక మంచి విషయం చెప్తున్నాం, ఒక మంచి విషయం తెలుసుకోవాలనుకోండి, భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండాలి. ఒక మంచి విషయం తెలుసుకోవాలంటే భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండాలి. ఆ తెలుసుకోవాలి అన్న ఇచ్చ పుడితే సరిపోదు, తెలియాలి అంటే చెప్పేవాడు దొరకాలి. ఆ విషయాన్ని చెప్పేవాడు దొరకాలంటే ఈశ్వరానుగ్రహం ఉండాలి. ఆ చెప్పే విషయం వినాలి అంటే ఈశ్వరానుగ్రహం ఉండాలి. వినే ఆ విషయం అర్థం కావాలి అంటే ఈశ్వరానుగ్రహం ఉండాలి. అర్థమైన విషయం అనుభవంలోకి రావాలంటే ఈశ్వరానుగ్రహం ఉండాలి. అంటే చెప్పే విషయం చెప్పేవాడు ఉండాలి, చెప్పినది వినాలి, వినింది అర్థం అవ్వాలి, అర్థమైంది అనుభవంలోకి రావాలి. ప్రతి స్టేజ్లోనూ మనకి భగవంతుడి అనుగ్రహం ఉండాలి. ఆ ఈశ్వరానుగ్రహాత్ ఏవ పుంసాం అద్వైత వాసన. ఈశ్వరానుగ్రహం లేనిదే భగవంతుడు తెలియబడడు. ఆ అనుగ్రహ శక్తియే, ఎవరి అనుగ్రహం వల్ల మనకి భగవంతుడు దర్శనం ఇస్తాడో, మన అనుభవంలోకి వస్తాడో ఆ దర్శనమే సుదర్శనం. సుదర్శనం సమ్యక్ దర్శనం. మనకి వేదంలో ఒక మాట ఉంది, దేవో, మన సంధ్యావందన మంత్రాల్లో వస్తూ ఉంటుంది, దేవోయాతి భువన విపశ్యన్ అంటారు సూర్య భగవాన్ని నమస్కరిస్తూ. ఆ దేవోయాతి భువన విపశ్యన్, ఇందాక అనుకున్నాం సూర్య తేజస్సు నుంచే సుదర్శనాన్ని తీశారు అని. ఆ సూర్య భగవానుడే మొత్తం విశ్వాన్నంతా గమనిస్తూ ఉంటాడు. ఆ సూర్యుడే సుదర్శనం, విశ్వాన్నంతా గమనిస్తూ ఉంటాడు. మనకి సుదర్శనం అంటే ఇప్పటివరకు చెప్పుకున్నాం సమ్యక్ దర్శనం, చక్కటి చూపులు కలవాడు. అందుకే రామాయణంలో మనకి రామచంద్రమూర్తిని చెప్తూ వాల్మీకి మహర్షి సోమవత్ ప్రియదర్శన, అతీవ ప్రియదర్శన అంటే పుంసా మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. చూసే కొద్దీ చూడాలనిపించే ఆ అందమే సుదర్శనం. చూసే కొద్దీ విసుగు రాదు, చూసే కొద్దీ ఇంకా చూడాలనిపిస్తుంది, అదే సుదర్శనం. అంటే సుదర్శనము అంటే ఎన్ని రకాలుగా, ఆయనే క్రియాశక్తి, సంకల్పశక్తి ఆయనే, జ్ఞానశక్తి ఆయనే, క్రియాశక్తి ఆయనే. అంటే ఒక సంకల్పాన్ని నెరవేర్చడానికి భగవంతుడే
ఆ చక్ర రూపంలో వెళ్ళి అన్ని రక్షిస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు మొత్తంగా మనం చూడాలి అనుకుంటే సుదర్శనుడు అని మనం ఎవరైనా అడిగితే, సుదర్శనుడు అంటే కేవలం ఆయుధమే కాదు, సుదర్శనుడు అంటే కాలశక్తి, సుదర్శనుడు అంటే సంకల్ప శక్తి, సుదర్శనుడు అంటే భగవంతుడి యొక్క జ్ఞానశక్తి, సుదర్శనుడు అంటే అనుగ్రహ శక్తి, సుదర్శనుడు అంటే క్రియాశక్తి. ఇదంతా సుదర్శనుడే. ఏమంటే ఇంత సుదర్శనుడి గురించి చెప్తున్నారు. మనకి సుదర్శనుడు అవతారాలలో, స్వామి ధరించిన అవతారాలలో మనకి సుదర్శనుడు ఎలా మనకి కనిపిస్తూ ఉంటారు అని మనం చూస్తే, రామ అవతారం తీసుకుందాం. కొన్ని అవతారాలలో సుదర్శనుడు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటాడు, కొన్ని అవతారాలలో ప్రత్యక్షంగా కనిపించడు, అదృశ్య రూపంలో ఉంటాడు. రామావతారం తీసుకున్నాం అనుకోండి, ఎక్కడా మనకి సుదర్శనుడు కనిపించినట్టు అనిపించదు. అంటే రాముల వారు సుదర్శనాన్ని ఎప్పుడైనా ధరించినట్టు ఎక్కడైనా కనిపిస్తోందా? కనిపిస్తోంది. మనం ఆ క్షేత్రంలో చూడొచ్చు, భద్రాచలంలో రాముల వారి చేత సుదర్శన చక్రం ఉంటుంది. అసలు రామాయణంలో సుదర్శనం ఎక్కడా లేదు అనుకున్నాం కదా. వాల్మీకి మహర్షి కిష్కింధకాండలో ఒక శ్లోకం చెప్తున్నారు. ఆయతాశ్చ సువృత్తాశ్చ బాహవః పరిఘోపమాః సర్వభూషణ భూషార్హాః కిమర్థం న విభూషితాః అని ఒక మాట అంటున్నారు. రాముల వారిని లక్ష్మణస్వామి వస్తున్నారు. సుగ్రీవుడు అనుకున్నాడు, వాలి ఎవరినో పంపించారు, 2 యోధుల్ని, అందుకు ఈ 2 యోధుల్ని నన్ను చంపడానికే వస్తున్నారు అని సుగ్రీవుడు అనుకున్నాడు. అనుకుని వెంటనే బుద్ధిమతాం వరిష్టం హనుమని పిలిచారు. హనుమ, వచ్చిన వాళ్ళు ఎవరో కాస్త తెలుసుకునిరా అని చెప్పారు. ఎందుకంటే ఆయనకి ఏదైనా పనిస్తే ఆయన నెరవేర్చుకుని వచ్చేస్తారు, కార్యసాధకుడు. ఆయన వెళ్ళి రామచంద్రమూర్తిని చూస్తున్నారు. చూస్తే ఎవరు? ఆజానుబాహుం ఇలా అంటున్నారు హనుమంతుడు. ఆయతాశ్చ సువృత్తాశ్చ బాహవః పరిఘోపమాః. ఆయతాశ్చ అంటే ఆజానుబాహుడు, పొడుగైన చేతులు, సువృత్తాశ్చ వృత్తాకారంలో గుండ్రంగా చక్కగా బలిష్టంగా ఉన్నాయంట చేతులు. బాహవః అంటున్నారు. కాసేపు అది అలా పెడదాం. పరిఘోపమాః. పరిఘోపమాః అంటే ఒక రాజకోటల్లో 2 తలుపులు వేస్తే పాతకాలంలో ఇల్లులకి పెద్ద గొళ్ళెం లాంటిది ఉండేది, పెద్ద ఇనపది. అది పరిఘ అంటే ఎలా ఉన్నాయంట, వాళ్ళ చేతులు బలిష్టంగా ఉన్నాయంట. అలాంటి చేతులు క్షత్రియులకు ఉంటాయి. చూసిన వెంటనే రాముని యొక్క లక్షణాలు బట్టి ఈయన క్షత్రియుడు అయి ఉండాలి, రాజకుమారుడు అయి ఉండాలి, ఆయన చేతులు బలిష్టంగా ఉన్నాయి. అలాంటి రాముల వారికి సర్వభూషణ భూషార్హాః, చేతికి ఎటువంటి ఆభరణాలు లేవు. కిమర్థం న విభూషితాః, ఆభరణాలు లేకుండా నారచీరలు కట్టుకున్న ఈ 2 యోధులు ఎవరు అని అనుకుంటున్నారు హనుమంతుల వారు. దీన్ని అందంగా మనకి గోవిందరాజీయ వ్యాఖ్యానం అని ఒక వ్యాఖ్యానం, అందులో గోవిందరాజులు వారు ఒక మాట అంటున్నారు. ఏమయ్యా, హనుమంతుల వారికి ఎలా కనిపిస్తున్నారు రాముల వారు అంటే బాహవః అన్నారు. బాహవః అంటే మనకి సంస్కృతంలో ఏకవచనం, ద్వివచనం, బహువచనం. తెలుగులో ఏకవచనం, బహువచనం 2 ఉన్నాయి. బంతి, బంతులు 2 ఉంటాయి, కానీ సంస్కృతంలో అలా ఉండవు. ఏకవచనం, ద్వివచనం, బహువచనం 3 ఉంటాయి. ఏకవచనము అంటే 1, బాహూహు. బాహూహు అంటే ఒక చెయ్యి ఉంటే బాహూహు అనాలి. 2 చేతులు బాహూ, ద్వివచనం 2 చేతులు. 2 కంటే ఎక్కువ చేతులు ఉంటే బాహవః అనాలి. ఇప్పుడు రాముల వారిని చూస్తే హనుమంతుల వారు ఏమంటున్నారు? ఆయతాశ్చ సువృత్తాశ్చ బాహవః అంటున్నారు. మరి రాముల వారికి 2 చేతులే కదా, 2 చేతులే కదా కనిపించాలి హనుమంతుల వారికి. కానీ హనుమంతుల వారికి ఏం కనిపిస్తున్నాయి? బాహవః అంటే చతుర్భుజాకారంలో రాముల వారి దర్శనాన్ని ఇస్తున్నారు. యద్వా హనుమతో భక్తత్వేన తస్య చతుర్భుజ శేషేణ దృశ్యో అభవత్ అంటే హనుమంతుల వారికి భక్తితోటి రాముల వారికి 2 చేతులు కాదంటే 4 చేతులు, అంటే శంఖచక్రాలు పట్టుకున్న రాముల వారు దర్శనం ఇస్తున్నారు అని ఆయన ఒక గొప్ప భావన చేశారు ఆ కిష్కింధకాండలో. మనకి భద్రాచలంలో మన రాముల వారిని చూస్తే భద్రాద్రి అంటూ ఉంటాం. భద్రుణ్ణి అనుగ్రహించడానికి భద్రుడు రాముల వారి కోసం ఘోర తపస్సు చేశాడు. తపస్సు చేస్తే ఆ వైకుంఠ నారాయణుడే సంతోషించి రాముడిగా ఆయనకి దర్శనాన్ని ఇచ్చి చతుర్భుజుడై దర్శనాన్ని ఇస్తున్నప్పుడు భద్రుడు కోరాడు, నా మీదే నువ్వు వెలియు అని.
అప్పుడు భద్రాచలంలో రామచంద్రుల వారి ఆ కంగారులో, అంటే భద్రుడికి దర్శనం ఇవ్వాలి, ఇప్పుడు భక్తులకి దర్శనం ఇవ్వాలనే కంగారులో, తొందరలో ఆయన శంఖ చక్రాలని అపసవ్యంగా పట్టుకున్నారు. అంటే మామూలుగా స్వామివారికి చక్రం ఎక్కడుంది? కుడివైపుకి చక్రం ఉంటుంది, ఎడం వైపుకి శంఖం ఉంటుంది. కానీ మీరు భద్రాచలంకి వెళ్ళి చూడండి, శంఖము కుడి చేతుల్లో ఉంటుంది, చక్రం ఎడం చేతుల్లో ఉంటుంది. వామాంకస్థిత జానకీ పరిలసత్ కోదండ దండంకరే చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగలే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాత పత్రనయనం భద్రార్ధ్రి మూర్ధిని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం రామం భజే శ్యామలం అంటున్నారు. అంటే ఎలా ఉన్నారంటే వామాంకస్థిత ఎడమవైపు, వామాంకస్థిత జానకీ సీతమ్మవారు, పరిలసత్ కోదండము దండంకరే చక్రం చోర్ధ్వకరే వామయుగలే శంఖం శరం దక్షిణే. కుడివైపు ఏమో శంఖము ఒక బాణాన్ని పట్టుకుని ఉన్నారు, ఎడం వైపు ఏమో చక్రము కోదండము అమ్మవారు ముగ్గురు ఉన్నారు. అంటే ఎడమ చేతిలో మనకి చక్రాన్ని పట్టుకుని భద్రాచలంలో రాముల వారు దర్శనాన్ని ఇస్తున్నారు. మనం వెళ్ళి ఈసారి చూడొచ్చు, మీరు చూడొచ్చు, శంఖ చక్రాల్ని పట్టుకుని ఉంటారు రాముల వారు అక్కడ. అటువంటి రామదాసు ఆ భద్రాచలంలో స్వామివారికి ఆలయం కడుతూ, మరి స్వామివారి విమానం పైన మనకి సుదర్శనం చక్రం ఉంటుంది కదా, విష్ణువాలయంలో పైన విమానం పైన సుదర్శనం ఉంటుంది. ఆ సుదర్శనాన్ని పెట్టాలి అని గోపరాజు వారు, ఆయన రామదాసు ప్రయత్నం చేశారు, చేయలేకపోతున్నారు ఎంతకి. ఓ రోజు ఆయనకి స్వప్నంలో రామచంద్రమూర్తి సాక్షాత్కరించి, ఏమయ్యా రామదాసు, నువ్వు ఇంత ఆలయం కడుతున్నావు, నీకు మామూలు చక్రం కాదు, నా సుదర్శన చక్రాన్ని నీకు పంపిస్తున్నాను అని చెప్పారు. రేపు పొద్దున నువ్వు గోదావరి నదీ తీరాన వెళ్ళి స్నానం ఆచరించు, నీకు నా చక్రం వస్తుంది అని చెప్పారు. మరుసటి రోజు రామదాసుల వారు గోదావరి నదీ తీరాన స్నానం ఆచరిస్తూ స్వామివారిని ప్రార్థిస్తూ ఉంటే ఆ నదిలో అలా కొట్టుకుంటూ ఆయనకు చేతికి చక్రం తగిలింది. ఆ సుదర్శన చక్రాన్ని ఇప్పుడు మనం భద్రాచలంలో విమానంలో చూస్తున్నది. అది మానవ నిర్మితం కాదు, సాక్షాత్తు రామచంద్రమూర్తి రామదాసు గారికి పంపించిన సుదర్శనం. అంటే సుదర్శన చక్రము నిజంగా మనం దర్శించవచ్చు. ఆయన అనుగ్రహం ఉంటే భక్తులకి తప్పకుండా దర్శనాన్ని ప్రసాదిస్తాడు. అందుకే రామదాసుల వారు ఏమన్నారు? తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు ప్రకతోడుగా భగవంతుడు మన చక్రధారి అయి చెంతనై ఉండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. అంటే నిరంతరం భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటే ఆయన మన చెంతనే ఎప్పుడు రక్షిస్తూ ఉంటాడు. చక్రధారి అయి చెంతనై ఉండగా తక్కువేమి మనకి వాళ్ళు లేరు వీళ్ళు లేరు అని ఎప్పుడు బాధపడకూడదు. భగవంతుడు మన వైపు ఉన్నాడా లేడా అదొక్కటే మనం చూసుకుంటూ ఉండాలి. మనం ఎప్పుడైనా జవాబుదారి ఎవరికి అంటే భగవంతుడికి. భగవంతుడు మన దగ్గర ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఒక్కటే, ఆయన చెప్పినట్టు వినాలి. భక్తిగా ఉండడము, పూజించడము అంటే అర్థం ఏంటి అంటే చెప్పిన మాట వినడము. పిల్లవాడు తల్లిదండ్రులకి, మా పిల్లవాడికి మేమంటే చాలా భక్తి అండి, తల్లిదండ్రులు అంటే చాలా భక్తి, కానీ చెప్పింది ఏమీ వెండు అంటే ఒప్పుకుంటారా? వాడు చెప్పిన మాట వింటేనే వాడికి భక్తి ఉన్నట్టు. తల్లిదండ్రుల పట్టి భక్తి విధేయులు ఉండాలి అంటే వాడు చెప్పిన మాట వినాలి. భగవంతుడు ఏం చూస్తాడు అంటే వీడు నా మాట చెప్పింది వింటున్నాడా, అంటే ధర్మాన్ని ఆచరిస్తున్నాడా. ధర్మాన్ని ఆచరిస్తే ఆయన చక్రధారి అయి మన పక్కనే ఉంటాడు. ఇది మనకి రామావతారంలో సుదర్శన చక్రం. వామనావతారంలో అన్నాను కాబట్టి వామనావతారంలో మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే, మనం ఇందాకనే అనుకున్నాం, కొన్ని చోట్ల ప్రత్యక్షంగా కొన్ని చోట్ల అదృశ్య రూపంలో కనిపిస్తూ ఉంటారు. వామనావతారంలో బలిచక్రవర్తి వామనమూర్తికి ఈ అంటే దానం చేద్దాం, 3 అడుగులు అడిగాడు కదా, దానం చేద్దాం అని చెప్పి చక్కగా వింధ్యావళి భార్యని పిలిచి ఆ ధారాపాత్రలో, ఆ కమండలంలో ఇలా నీళ్లు ఆయన చేతి మీద పోసి ఇలా మనకి దానం చేద్దామని అనుకునేసరికి నీళ్ళు అంతకీ రావట్లేదు. శుక్రాచార్యులు అడ్డుపడ్డాడు. వచ్చినవాడు మామూలు వాడు కాదు, ఇంతింతై వటుడు ఇంతయ్యి మరియు తానింతై, మొత్తం భూమండలాన్ని అంతా కొలిచేస్తాడు త్రివిక్రముడు వచ్చినవాడు అని చెప్పి అడ్డుపడ్డాడు. ఇది తెలుసు వామనమూర్తికి. అందుకు ఏం చేశారు? తన యొక్క కుశ దర్భని తీశాడు. సుదర్శనం దర్భలోకి ప్రవేశించింది. ఇది ఎవరు చెప్పారు? ఇందాక మనం రామదాసు గారి గురించి తలుచుకున్నాం. భగవంతుడి గురించి చెప్పాలంటే భక్తుడే చెప్పాలి. ఆ ఆళ్వార్లు కీర్తిస్తారు మనకి పాశురాలలో. ఆ కుశ దర్భలో చక్రం ప్రవేశించి ఒక్కసారికి కమండలంలో గుచ్చితే వెంటనే ఆయన కనుబోయింది. అంటే వామనావతారంలో కుశ దర్భలో చక్రం ప్రవేశించి, మనకి వరాహావతారంలో మనం చూస్తే ఇందాక మనం ఇప్పటి వరకు రామదాసు ఓ భక్తుడు గురించి, ఆళ్వార్లు
వామనావతారంలో చెప్పారు అనుకున్నాం. ఇప్పుడు వరాహస్వామి మనకు అన్నమాచార్యులు మనందరికీ తెలిసిన ఒక కీర్తన, చక్రమ హరిచక్రమ వక్రమైన ధనుజుల వక్కళించవో, చుట్టి చుట్టి పాతాళము జొచ్చి హిరణ్యాక్షుని చట్టలు చీరిన ఓ చక్రమ, పట్టిన శ్రీహరి చేత పాయక ఈ జగములు ఒట్టుకొని కావగదవో ఓ చక్రమ అంటూ ఉంటారు. చక్రమా హరిచక్రమా అని మనం వింటూ ఉంటాం ఈ కీర్తన. అంటే చక్రాన్ని ధరించిన ఆ శ్రీహరి ఆ చక్రం ఏం చేసిందంట, చుట్టి చుట్టి పాతాళము జొచ్చి హిరణ్యాక్షుని చట్టలు చీరిన ఓ చక్రమ, చట్టలు చీరిందంట అంటే చర్మాన్ని చీల్చేసిందంట. ఆ చక్రమే వరాహస్వామి అవతారంలో మనం దర్శిస్తాం. అంటే ఆయన కోరల్లోనే చక్రం ప్రవేశించింది. మనకి శ్రీముష్ణము అని ఒక వరాహ క్షేత్రము మనకి తమిళనాడులో కడ్డలూరు, అంటే తిరువన్నామలైకి కూడా ఒక 80 కిలోమీటర్ల దూరంలో కడ్డలూరు అనే ప్రాంతం, అంటే దానికి దగ్గరలో 70 కిలోమీటర్ల ఎంతో ప్రాంతంలో శ్రీముష్ణము అని ఒక విష్ణు స్వయంభూ క్షేత్రం. విష్ణు భగవానుడికి మన దేశంలో 8 స్వయంభూ క్షేత్రాలు ఉన్నాయి. తనంతట తాను వెలిసిన క్షేత్రాలు. ఉత్తర భారతదేశంలో 4, దక్షిణ భారతదేశంలో 4. దక్షిణ భారతదేశంలో శ్రీరంగము, తిరుపతి, శ్రీముష్ణము, అలాగే వానమామలై మనకి నాగర్కోయిల్ దగ్గర ఉంటుంది వానమామలై. ఈ 4 దక్షిణ భారతదేశంలో. ఉత్తర భారతదేశంలో పుష్కరము, నైమిషారణ్యము, బద్రికా క్షేత్రము, ముక్తినాథ్ సాలగ్రామ రూపంలో అక్కడ. ఈ 4 8 స్వయంభూ క్షేత్రాలు. అందులో శ్రీముష్ణము వరాహ క్షేత్రం కడ్డలూరుకి దగ్గరలో ఉంటుంది. మీరు తర్వాత ఇంటికి వెళ్ళి మన గూగుల్ ఆచార్యులను అడగచ్చు ఎలా ఉంటుంది శ్రీముష్ణంలో ఆ ఫోటోని చూడొచ్చు. మీరు చూస్తే స్వామివారి పాండురంగుడు పట్టుకున్నట్టు ఇలా 2 చేతులు పెట్టి ఉంటారు. అక్కడ చూస్తే ఒక చేతికి చక్రం కనిపిస్తుంది మనకి. స్వయంభూ క్షేత్రం అంటే చక్రంతో వరాహస్వామి వారు అక్కడ దర్శనం ఇస్తారు. అదే వరాహస్వామి వారి అంటే కోరల్లో ఆయన చక్రాన్ని ధరించి హిరణ్యాక్షుణ్ణి సంహరించారు. తర్వాత మనకి పరశురామ అవతారంలో పరశువుగా అలా రకరకాల అవతారాల్లో రకరకాలుగా సుదర్శనం వెళ్తుంది. మనకి నరసింహ అవతారం గొప్ప అవతారం. నరసింహ అవతారం మీరు గమనిస్తే ఏదైనా ఆలయాలకు వెళితే మనకి సుదర్శన చక్రం కనిపిస్తూ ఉంటుంది. ముందు వైపు ఏమో సుదర్శన చక్రం కనిపిస్తుంది, వెనక వైపు చూస్తే మీకు నరసింహస్వామి వారు ఉంటారు. మీరు తిరుపతిలో పుష్కరిణిలో మనకి చూస్తే పుష్కరిణి దగ్గరికి వెళితే అక్కడ ఒక చిన్న గట్టు పైన ఒక సుదర్శన చక్రం ఉంటుంది. మీకు ఈ చక్ర స్నానం జరుగుతున్నప్పుడు మనకి చూపిస్తూ ఉంటారు. ఆ చక్రాన్ని మీరు చూస్తే ముందు వైపు సుదర్శనుడు కనిపిస్తూ ఉంటాడు. షట్ కోణంలో సుదర్శనుడు పురుషదేవత సుదర్శనుడు అంటే మనకు కనిపిస్తుంటారు. వెనకాల వైపు నరసింహస్వామి 4 చతుర్భుజుడై 4 చక్రాల్లో 4 చేతుల్లో 4 చక్రాలని పట్టుకొని ఉంటాడు. అంటే నరసింహస్వామికి సుదర్శనుడికి ఏదో అనుబంధం ఉంది. అది మనం చూద్దాం ఏంటి అన్నది. ఆ నరసింహావతారంలో ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశిపుడు ఎంతో బాధ పెడుతూ ఉంటే ఎక్కడున్నాడు నీ శ్రీహరి, ఎక్కడున్నాడు శ్రీహరి అని అడుగుతూ ఉంటే ఇందుగలడందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోభగతుండు ఎందెందు వెతకి చూచిన అందందే గలడు దానవాగ్రని వింటే అని చక్రి సర్వోభగతుండు అంటే చక్రి అన్నాడు. అంటే చక్రాన్ని ధరించి పరమాత్మ భక్తుల్ని రక్షించడానికి అంతటా ఉంటాడు అని చెప్పి చక్రి సర్వోభగతుండు అని చెప్తూ మనకి ఆ చక్రం ఎక్కడొచ్చింది అంటే మనకి అహిర్బుజ్ఞ సంహిత అని ఒక గ్రంథంలో నరసింహస్వామి వారి గురించి చెప్తూ మంత్రరాజ పదస్తోత్రం, మంత్రాలలోకి మంత్రరాజ పదస్తోత్రం అందులో చెప్తూ ఒక మాట చెప్తారు. నకాగ్రై శకలీ చక్రే సర్వై అవధ్యతాం ప్రాప్తం సబలౌఘం దితేహే సుతం నకాగ్రై శకలీ చక్రే యస్తం వీరం నమామ్యహం అని ఒక మంత్రం చెప్పారు. ఒక శ్లోకం ఏం చెప్తున్నారు? సర్వై అవధ్యతాం ప్రాప్తం. హిరణ్యకశిపుడు వరం కోరాడు, ఎవరి చేతిలోనూ మరణించకూడదు. అవధ్యతాం ప్రాప్తం, పొందాడు ఆ వరాన్ని. దేని చేత వధించబడకూడదని. ఎవరు? సబలౌఘం దితేహే సుతం, దితి యొక్క పుత్రుడు. నకాగ్రైహి, అందుకు సుదర్శనం ఏం చేసిందంటే గోళ్లల్లోకి, అంటే ఆ కోరాడుగా దేని చేత మరణించకూడదు, అది దానికి జీవం ఉండకూడదు, జీవం లేకుండా ఉండకూడదు. గోళ్లకి జీవం ఉందా అంటే లేదు, ఎందుకంటే అవి మనం తీస్తే నొప్పి పెట్టదు. అన్ని డెడ్ సెల్స్ అంతా అక్యుములేట్ అయితే అదే గోరు.
అలా అని దానికి ప్రాణం లేదా అంటే పెరుగుతూ ఉంటుంది. ప్రాణం ఉంది అంటే పెరుగుతోంది, ప్రాణం లేదు అంటే తీస్తే నొప్పి లేదు. అందుకు నకాగ్రైహి, అటువంటి గోళ్ల మొదల్లో చక్రం. నకాగ్రైహి శకలీ చక్రే, మంత్రం చెప్తున్నారు శ్లోకంలో. నకాగ్రైహి శకలీ చక్రే అంటే ఆ చక్ర తేజస్సు ఆయన యొక్క గోళ్లల్లో ప్రవేశించి యస్తం వీరం నమామ్యహం, హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు అని మనకి చెప్తున్నారు. అందుకే ప్రహ్లాదుడు ఒక గొప్ప మాట చెప్తాడు. ఇందాక మనం అనుకున్నాం సుదర్శనుడు అంటే జ్ఞానస్వరూపం, భగవంతుడి యొక్క జ్ఞానమే. అంటే భగవంతుడి గురించి మనం ఇప్పుడు వింటున్నాం, భగవంతుడి గురించి తెలుసుకుంటున్నాం, ఇదే జ్ఞానం. అందుకే కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని చూచు చూట్కులు చూట్కులు, శేషశాయికి మృక్కి శిరము శిరము, విష్ణుర్నాకర్ణించు వీనులు వీనులు, మధువైరి దవిన్న మనము మనము, భగవంతు వలగుము పదములు పదములు, పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి, దేవదేవుని చింతించు దినము దినము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీధవు చెప్పెడు గురుడు గురుడు, తండ్రి హరిజేరు మనయడి తండ్రి తండ్రి, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు అన్నాడు. ఎవరి చేతిలో చక్రము ఉంటుందో ఆ చక్రధరుణ్ణి, ఆ చక్రహస్తుణ్ణి తెలుసుకోవడమే అసలైన జ్ఞానము, అసలైన చదువు అదే. అందుకే ప్రహ్లాదుణ్ణి ఏం చదివావురా గురువుల దగ్గర అంటే, చదివించిరి నను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబుల్, నే చదివినవి కలువ పెక్కులు, చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. వాళ్ళు ఎన్నో చదివించారు కానీ నేను ఒకటి చదివాను. ఏమిటి? చదువులలో మర్మమెల్ల చదివితి. అంటే ఏ చదువు చదివితే ఏది తెలుసుకుంటే అన్నీ తెలుస్తాయో, ఎవరిని ఆశ్రయిస్తే ఇంకొకరిని ఆశ్రయించాల్సిన అవసరము లేదో అటువంటి చక్రహస్తుడు, అటువంటి చదువు చదివాను అని చెప్తున్నాడు. అంటే ఏది తెలుసుకుంటే అన్నీ తెలియబడతాయో అది అసలైన చదువు. చదువులలో మర్మమెల్ల చదివితి. అందుకే చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు అని చెప్పాడు. అని చెప్తూ ఇంకో మాట కూడా చెప్పాడు. అలా తెలియకుండా భగవంతుడి గురించి వినే ఆసక్తి లేదు, తెలుసుకోవాలన్న తాపత్రయం లేదు, ఏదో అలా కాలం గడిచిపోతూ ఉంటుంది. చక్రి చింతన లేని జన్మంబు జన్మమే. భగవంతుడి గురించి తెలుసుకోలేని ఆ జన్మము నిజంగా ఒక జన్మన. తరల సలిల బుద్బుదంబుగాక, ఓ నీటి బుడగ లాంటి జీవితం వాడి. ఎవరి జీవితం అంట? చక్రి చింతన లేని జన్మంబు జన్మమే. అంటే భగవంతుడి గురించి తెలుసుకో. అందుకే మనకి వయసుతో నిమిత్తం లేదు. ఇదంతా చెప్తుంది ఎవరు? ప్రహ్లాదుడు, చిన్న పిల్లవాడు. జ్ఞానం చిన్న పిల్లవాడు చెప్తున్నాడు. ఏమని అంటే భగవంతుని గురించి తెలుసుకోండి. కాలక్షేపో నకర్తవ్యం, ఇందాక చెప్పుకున్నాం. క్షీణే ఆయుర్క్షణే క్షణే యమస్య కరుణానాస్తి, కర్తవ్యం హరికీర్తనం. కర్తవ్యం మన హరికీర్తనం. భగవంతుని ప్రతి క్షణం ఆయనని అనుభూతి చెందడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఆ మాట పిల్లవాడు చెప్పినా పెద్దవాడు చెప్పినా ఎవరు చెప్పారన్నది కాదు. చెప్పినది మంచి విషయం అయితే రెండు చెవులు పెట్టి జుర్రుకోవాలి, ఆ విషయాన్ని మనకి అనుభవంలోకి తెచ్చుకోవాలి. అందుకు నిరంతరం భగవంతుని మనం ప్రార్థించాలి. నా అన్నీ నాకు నువ్వు ఇచ్చిన ఇంద్రియాలు, మనసు భగవంతుణ్ణి తెలుసుకోవడానికి అవి ఉపయుక్తం అవ్వాలి. అలా చేయడమే మన మానవ జన్మ సార్థకత. అంటే భగవంతుణ్ణి తెలుసుకోవడానికే ఈ జన్మ లభించింది. మనుష్య జన్మ అంత మనకి సులువుగా రాదు. జంతువునాం నరజన్మ దుర్లభం, అసలు రాదు. అలాంటిది ఏదో అదృష్టం పుణ్యం కొద్దీ వచ్చింది. ఆ వచ్చిన జన్మని సార్థకత చేసుకోవాలి మనం. అంటే భగవంతుణ్ణి నిరంతరం కీర్తిస్తూ ఉండాలి, అలా కాలాన్ని గడుపుతూ ఉండాలి. ఇందాక మనం చెప్పుకున్నాం, ఆ నరసింహస్వామి మన సుదర్శన చక్రానికి వెనక వైపు ఉంటారు, ముందు వైపు సుదర్శనుడు. షట్కోణం. షట్కోణం అంటే ఒక త్రికోణాన్ని, మన ట్రయాంగిల్ ఒక త్రికోణాన్ని గీసి దాన్ని మళ్ళీ తిరగవేస్తే షట్కోణాలు వస్తాయి. ఆ షట్కోణంలో షోడశ ఆయుధాలని, 16 ఆయుధాలను చేత ధరించి ఉన్న ఆ పురుష దేవతయే సుదర్శనుడు. మనకి చక్రానికి ఏముంటుంది అంటే జ్వాల ఉంటుంది. జ్వాలకి తర్వాత నేమి అంటే మనం ఇందాక అనుకున్నాం, ఒక సైకిల్ చక్రాన్ని తీసుకుంటే సర్కంఫరెన్స్, రిమ్ అంటారు కదా, ఆ రిమ్ని నేమి, జ్వాల నేమి. తర్వాత అర అంటే స్పోక్స్. ఆ అర మధ్యలో ఉన్నది నాభి. ఆ నాభిలో ఇరుసు, ఒక రంధ్రం ఇరుసు, దాన్ని అక్ష. ఆ అక్షలో అందులో పురుష దేవతగా ఉంటాడంట సుదర్శనుడు. ఎక్కడ ఉంటాడు అంటే జ్వాల, నేమి, అరలు, అర మధ్యలో నాభి, అందులో అక్ష, అందులో పురుష దేవత. అది సుదర్శనుడు. అక్కడ దర్శనం ఇస్తూ ఉంటాడు.
వెనకాలన్నది నరసింహస్వామి. ఇందాక మొదట్లో చెప్పుకున్నాం, సుదర్శనము, సుదర్శన అంటే మనస్సు, అంటే ఆ మనస్సే సుదర్శనం. మనః చక్రం నిగద్యతే, ఆ మనస్సే చక్రము, ఆ చక్రానికి చేతనత్వాన్ని ప్రసాదించే ఆ చక్రియే, ఆ ఆత్మస్వరూపమే చక్రి. అంటే వెనకాల ఆత్మ ఉండగా ముందర చక్రం మనస్సు ఉంటుంది. ముందు సుదర్శన చక్రం కనిపిస్తూ ఉండగా వెనకాల ఉన్న ఆత్మస్వరూపుడే నరసింహస్వామి. కనిపించే చక్రము మనకి మనస్సు అయితే, కనిపించని వెనకాలన్న ఆత్మస్వరూపుడే నరసింహస్వామి. అందుకే ఇద్దరికీ ఒక సంబంధం ఉంది. సుదర్శనుడు మహాజ్వాల, అగ్నితత్వం, తేజస్తత్వం సుదర్శన అని భాగవతం చెప్తోంది. అంటే అగ్నితత్వం. మరి నరసింహస్వామి మనకి నవనారసింహులు అని మనకి అహోబిలం దగ్గర ఉంటాయి. అందులో పైకి వెళ్ళే కొద్దీ ఉగ్ర నరసింహ, జ్వాలా నరసింహ అని ఉంటారు. హిరణ్యకశిపుణ్ణి చంపినవాడు ఆ జ్వాల, అంటే అగ్నితత్వం. అగ్నితత్వం కాబట్టే రెండు తత్వాలు ఒకటే, సుదర్శనుడు నరసింహస్వామి. అందుకు సుదర్శన చక్రానికి వెనకాలే మనకి నరసింహస్వామి ఉంటారు. మన శ్రీరంగం లేదా మన తిరుమలకి వెళ్ళినప్పటికీ గోవిందరాజస్వామి వారి ఆలయంలోకి వెళుతున్నప్పుడు బయట మనకి భాష్యకారుల సన్నిధి అక్కడ మనకి కనిపిస్తుంది. మనం చూడకుండా వెళ్ళిపోతూ ఉంటాం. అక్కడ ఎదురుండా కొన్ని మెట్లు ఉంటాయి. ఆ మెట్లెక్కి పైన చూస్తే మనకి సుదర్శనుడు ముందు చక్రం కనిపిస్తూ వెనకాల నరసింహస్వామి దర్శనం ఇస్తూ ఉంటారు. అలాగే మనకి కాంచీపురంలో వరదరాజస్వామి వారి ఆలయంలో మనకి అక్కడ పుష్కరిణి ఉంటుంది. అత్తి వరదరాజన్ స్వామి వారిని ప్రతి 40 ఏళ్లకి తీస్తూ ఉంటారు. తర్వాత మళ్ళీ అందులో పెట్టేస్తారు. ఒక 40 రోజులు బయటకి తీసి అందరికీ దర్శనం అన్ని ఇచ్చేటట్టుగా పెట్టి మళ్ళీ ఆ పుష్కరిణిలో పెడతారు. ఆ పుష్కరిణికి ఎదురుగుండా ఒక చిన్న గది రూపంలో ఉంటే ఆ లోపలికి వెళితే మనకి పెద్ద సుదర్శనం కనిపిస్తూ ఉంటారు. 16 చేతులతోటి సుదర్శనుడు, వెనకాలే నరసింహస్వామి కనిపిస్తూ ఉంటారు. అంటే మనకి వైష్ణవ ఆలయాల్లో మనకి నవగ్రహాలు ఎక్కువగా కనిపించే నవగ్రహ దేవత సుదర్శన చక్రం కనిపిస్తూ ఉంటుంది. అక్కడ మనం సుదర్శన చక్రాన్ని వెనకాల నరసింహస్వామిని మనం చూడవచ్చు. ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం కాబట్టి ఈసారి వెళ్ళినప్పుడు స్వామివారి ఆ దర్శనము, ఆ జ్వాల, నేమి, అర, నాభి, అక్ష ఇవన్నీ చూడొచ్చు. పురుష దేవత వెనకాల ఉన్న నరసింహస్వామి. ఇది నరసింహస్వామి అంటే నరసింహావతారంలో మనకి సుదర్శనుడు. తర్వాత మనం ఈ సుదర్శన చక్రం ముఖ్యంగా ఏం చేస్తూ ఉంటుంది అంటే భక్తులని రక్షిస్తూ ఉంటుంది అని చెప్పుకుంటున్నాం. మనం ఆ భక్తుల్ని సుదర్శనం ఎలా రక్షించింది, ఎప్పుడు రక్షించింది అని మనం తెలుసుకోవాలి. గజేంద్ర మోక్షంలో మనకి సుదర్శన వైభవం కనిపిస్తూ ఉంటుంది. మనందరికీ తెలుసు గజేంద్ర మోక్షం. గజేంద్ర మోక్షం మనకి భాగవతంలో 8వ స్కందంలో వస్తుంది. గజరాజు నీరాట వనాటములకు పోరాట మెట్లు కలిగే పురుషోత్తమునిచే ఆరాట మెట్లు మానెను ఘోరాటవిలోని భద్ర కుంజరమునకున్. ఎక్కడో నీటిలో ఉన్న మొసలి దగ్గరికి ఏనుగు ఎందుకు వెళ్ళింది, ఏనుగు కాల్ని మొసలెందుకు పట్టుకున్నాడు అని అదంతా చెప్పేదే మనకి గజేంద్ర మోక్ష ఘట్టం. తనకి దాహం వేసి ఆ దాహాన్ని తీర్చుకోవడానికి ఆ గజరాజు, ఇదంతా జరిగింది ఎప్పుడు, చతుర్థి అంటే 4వ మన్వంతరంలో జరిగింది. తామస మనువు ఆ కాలంలో జరిగింది. త్రికూటాచల పర్వతం మీద ఆ సరోవరంలోకి ఏనుగుకి, ఆ గజరాజుకి, గజేంద్రుడికి దాహం కలిగి సరోవరంలో దిగాడు. దిగితే ఏం చేయాలి, కాస్త నీళ్లు తాగి పైకి వచ్చేయాలి. కానీ ఏం చేశాడు, అక్కడ ఉన్న జలాన్నంతా అటు ఇటు చిమ్మి మొత్తం సరోవరం అంతా పాడు చేశాడు. మొత్తం సరోవరం పాడు చేశాడు, పద్మాల్ని పీకి పడేశాడు. ఇదంతా ఒకటి చూస్తోంది మొసలి, కాలస్వరూపం. ఆ కాలం చూస్తోంది, మొసలి చూస్తోంది. చూసి ఏం చేస్తోంది, సరస్సులో నుండి పొడగని సంభ్రమించి ఉదిరి కుప్పించి లంఘించి హూంకరించి ఏనుగు యొక్క కాలిని పట్టుకుంటే ఈ ఏనుగు ఏం చేసింది, ఏం తక్కువ ఏం కాదు, చాలా యుద్ధం చేసింది ఏనుగు. ఎన్నో సంవత్సరాలు అలయక సొలయక వేసట నలయక కరిమ కరితోడ ఉద్దండత రాత్రులు సంధ్యలు దివసలు సలిపెన్ పోరొక్క 1000 సంవత్సరములు. 1000 సంవత్సరాలు అంతకాలం పోరు చేసిందంట. లోపల జీవుడికున్న అహంకారం, నా బలంతో నేను ఏదైనా సాధించవచ్చు, నా ధనంతో నేను ఏదైనా పొందవచ్చు, అహంకారంతో యుద్ధం చేశాడు, గెలవలేకపోయాడు. అప్పుడు ఏం చేసింది, ఏదో జన్మ సంస్కారం, పృథుశక్తిని గజమా జలగ్రహముతో పెక్కేండ్లు పోరాడి సంశిథిలంబై తనలావు వైరి బలమును చింతించి మిథ్యా మనోరథం ఇంకేటికి దీని గెల్వ సరిపోరంజాలదంచు ఇట్లనే పూర్వ పుణ్య ఫల దివ్య జ్ఞాన సంపత్తితో. ఏదో పూర్వజన్మ పుణ్యం చేత
తనకి వెంటనే స్ఫురించాడంట భగవంతుడు. భగవంతుడిని ఆశ్రయించాలి, నేను ఇంకా దీన్ని గెలవలేకపోతున్నాను, నా బలం క్షీణిస్తోంది, మొసలి బలం పెరుగుతోంది. మరి నీరు మొసలికి బలం, నేల ఏనుగు బలం, కానీ ఇప్పుడు ఉన్నది నీటిలో, అందుకు మొసలి లాగేస్తోంది ఏనుగు కాల్ని, నేను గెలవలేకపోతున్నాను, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అసలు నేను ఈ సరోవరానికి ఎందుకు వచ్చాను, ఏదో నీరు తాగి వెళ్ళిపోక అక్కర్లేని పనులు పెట్టుకుంటూ ఉంటాం. మనం అనుకుంటాం, మనకి ఎంత చెప్పుకుంటున్నా మనకి బుద్ధి అనేది రాదు, మనం అనుకుంటూ ఉంటాం అనవసరంగా వాడి జోలికి వెళ్ళానే, నాకు సిగ్గు లేదు, ఈసారి ఇంకెప్పుడు వెళ్ళకూడదు, ఇంకా నేను కలగ చేసుకోకూడదు అనుకుంటూ ఉంటాం, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాం. అదే నేను కూడా అనుకుంటాం. నానానేక పయూధముల్ వనములోనన్ పెద్ద కాలంబు సన్మానింప దశలక్ష కోటి కరణీనాదుండనయుండు ఈ మద్దానంబ పరిపుష్ట చందన లతాంతఛాయల దుండలేక ఈ నీరాశ నిటేల వచ్చితి భయం బెట్లోగదే ఈశ్వర. హాయిగా ఏదో నీళ్లు తాగి వెళ్ళిపోక నాకు ఎందుకంటావు ఈ నీటిలో దిగడం ఏంటి, నీరుని పాడు చేయడం ఏంటి, ఏనుగొచ్చి నా కాలు పట్టుకోవడం ఏంటి, ప్రారంధం కాకపోతే ఎందుకు ఇది కొని తెచ్చుకున్నాను. భార్యలందరూ ఒడ్డున చూస్తున్నారు, ఒక్కరొచ్చి దశలక్ష కోటి కరణీనాథుండనయ్యుండు 10 లక్షల కోట్ల మంది భార్యలు ఉన్నారంట. అంటే అంతమంది చూస్తున్నా అందరూ అలా చూస్తున్నారంతే, ఎవ్వరూ వచ్చి రక్షించట్లేదు. అర్థం కాలేదు ఏనుక్కి, ఏం చేయాలో తెలియట్లేదు. కానీ పూర్వ పుణ్యఫల దివ్య జ్ఞాన సంపత్తితో ఏమీ తెలియకపోయినా ఒకటి తెలియాలి, భగవంతుడి పాదాలు పట్టుకోవడం. అందుకే మనకి ఏడవడం, కనీసం ఏడవడం రావాలంట. ఎందుకు అంటే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఏడవడం కోసం కాదు, కనీసం భగవంతుడి దగ్గర ఏడవాలి. స్వామి నాకు నేను స్తుతి చేయడం రాదు, నమస్కరించడం రాదు, నాకు ఏమీ తెలియదు, అజ్ఞానంతో జీవితం గడిచిపోతోంది, నువ్వే నాకు రక్ష, నువ్వే నాకు మార్గాన్ని చూపించాలి అని ఆయన్ని ప్రార్థించాలి. లావక్కింతయు లేదు ధైర్యంబు విలోలంబయ్యే ప్రాణముల్ ఠావుల్ దప్పే మూర్ఛ వచ్చే తనువుండస్సెను శ్రమంబయ్యడిన్ నీవే తప్పై తప్పరం బెరుగా మన్నింపందగున్ దీనుని రావే ఈశ్వర కవవే వరద సంరక్షింపు భద్రాత్మక. చెప్తున్నాడు గజేంద్రుడు, ప్రార్థిస్తున్నాడు దీన వదనంతో. లావక్కింతయు లేదు ధైర్యంబు, ధైర్యం పోయింది, ఇంకా నేను గెలవలేకపోతున్నాను. లావక్కింతయు లేదు ధైర్యంబు విలోలంబయ్యే ప్రాణముల్ ఠావుల్ దప్పే, ప్రాణాలు ఎక్కడెక్కడ ఉండాలో ఆ స్థానాల నుంచి పక్కకు వెళ్ళిపోతున్నాయి. ప్రాణముల్ ఠావుల్ దప్పే మూర్ఛ వచ్చే తనువుండస్సెను శ్రమంబయ్యడిన్ నీవే తప్ప, ఇంకా నువ్వు తప్ప నాకు దిక్కులే, నీవే తప్ప ఇతపరం బెరుగా మన్నింపందగున్ దీనునిన్ రావే ఈశ్వర కవవే వరద సంరక్షింపు భద్రాత్మక. ఇన్నాళ్ళు గుర్తులేదు, రాలేదు, కానీ నీకు కష్టం వస్తే మాత్రం దేవుడు కావాలా అని అనలేదంట స్వామివారు. అయ్యో వీడు నన్ను ప్రార్థిస్తున్నాడా అని వెంటనే సిరికింజప్పడు శంఖచక్ర యుగమున్ చేదోయి సంధింపడు ఏ పరివారంబు జీరడు అభ్రకపతిని బన్నింపడు ఆకర్ణిక్కాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోదిత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావన ఉత్సాహి అయి సిరికింజప్పడు. లక్ష్మీదేవికి చెప్పట్లేదంట, చక్రాన్ని శంఖాన్ని దేన్ని పట్టుకోవట్లేదంట, చక్రాన్ని కూడా వదిలేశాడంట, అక్కడ పెట్టేసి వచ్చేస్తున్నాడంట. సిరికింజప్పడు శంఖచక్ర యుగమున్ చేదోయి సంధింపడు ఏ పరివారం భుజీరడు అభ్రకపతిని. గరుత్మంతుడు స్వామివారు అలా కంగారుగా వచ్చేస్తుంటే స్వామి ఎక్కుతారా, తప్పుకో అని వెళ్ళిపోతున్నారంట నడుచుకుంటూ, దేన్ని పట్టుకోకుండా వెళ్ళిపోతున్నాడంట. ఎందుకోసం? గజేంద్రుణ్ణి రక్షించడం కోసం. మరి ఈయన వెళ్ళిపోతాం అంటే వెనకాలన్న ఆయుధాలు శంఖము చక్రము. ఓ పోలీస్ ఆఫీసరు దొంగని పట్టుకోవడానికి వెళుతున్నాడు, గన్ను మర్చిపోయాడు పోలీస్ స్టేషన్లో. గన్ను దేనికి? దుష్టుల్ని శిక్షించడానికి, తనని తాను రక్షించుకోవడానికి. ఆయుధం ఎందుకు ఉండాలి? తన్ని తాను రక్షించుకుని దుష్టుల్ని శిక్షించడం కోసం. పోలీస్ వెళ్ళిపోతున్నాడు, గన్ను ఆ పోలీస్ స్టేషన్లో మర్చిపోయాడు. అయ్యయ్యో వీడు ఉద్యోగం చేరినప్పుడు ఇచ్చారు వీడికి గన్ను మర్చిపోతే ఎలా? వాడి దొంగ దగ్గర ఏదైనా ఆయుధం ఉంటే వీడు ఎలా రక్షించుకుంటాడు అని గన్ను, అయ్యయ్యో ఇన్నాళ్ళు నన్ను దగ్గర పెట్టుకున్నాడు కదా అని గన్ను ఏమన్నా పోలీస్ వెంట అలా వెళ్ళిపోతూ ఉంటుందా? అలా ఏం వెళ్ళదు, అప్పుడు గన్ను పోలీస్ స్టేషన్లోనే ఉంటుంది. అలాంటిది ఆ ఆయుధం పరమాత్మ చేతిలో ఉన్నది, అలాంటిది కాదు. తను వెంటన్ సిరి లచ్చి వెంట నవరోధవ్రాతము దాని వెనుకను పక్షీంద్రుడు వాని పొంతను ధను కౌమోదికి శంఖచక్ర నికాయంబును దాని నారదుండు ధ్వజనీకాంతుండు రావచ్చి రొయ్యన వైకుంఠపురంబునన్ కలుగువా రాబాల గోపాలమున్. తను వెంటన్ సిరి, ఆయన అలా వెళ్ళిపోతూ ఉంటే వెనకాల అమ్మవారు వెళ్ళిపోతున్నారంట. తను వెంటన్ సిరి లచ్చి వెంట నవరోధవ్రాతమున్, ఆ అమ్మవారిని సేవిస్తున్న ఆ అప్సరసులు, ఆ స్త్రీలు
వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారంట. తని వెంటన్ సిరి లచ్చి వెంట నవరోధవ్రాతమున్ దాని వెనుకను పక్షీంద్రుడు వాని పొంతను ధను కౌమోదికి శంఖ చక్ర నికాయంబును చక్రం కూడా వెళ్ళిపోతోందంట. అంటే చక్రం అనేది అచేతన వస్తువు కాదు, ఒక జడ పదార్థంలాగా కాదు, ఒక శస్త్రం కాదు, అది పురుష దేవత స్వామివారి ఇందాక అనుకున్న మనస్సంకల్పం, ఆయన సంకల్పాన్ని అనుసరిస్తూ వెళ్తుంది. అందుకు స్వామివారు వెళ్ళిపోతూ ఉంటే గజేంద్రుని రక్షించడానికి వెనకాల చక్రం కూడా వెళ్ళిపోతోందంట. ఇది చూశారు అందరూ. చనుదెంచున్ గనుడల్లవాడే హరి పద్యంగంటిరే లక్ష్మి శంఖనినాదంబదే చక్రమల్లదే భుజంగధ్వంసియున్ వాడే క్రన్నన ఏతెంచి అటంచు వేల్పులు నమో నారాయణాయేతి నిస్వనులై బ్రొక్కిరి మింట హరి దురవస్థా వక్రికిన్ చక్రికిన్ అంటున్నారు. చనుదెంచున్ గనుడల్లవాడే హరి అంటే ఒక స్క్రీన్ ప్లే ఎదురుగుండా సినిమా చూపించేస్తున్నారు. స్క్రీన్ ప్లేలో చూపిస్తున్నారు ఏం జరుగుతుంది. చనుదెంచున్ గనుడల్లవాడే హరి పద్యంగంటిరే లక్ష్మి. ఈ దేవతలు ఋషులు అందరూ ఇలా ఆకాశంలో చూస్తున్నారంట. హరి వచ్చేస్తున్నాడంట గజేంద్రుని రక్షించడానికి. చనుదెంచున్గనుడల్లవాడే హరి అదిగో 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 అదే విష్ణువు వస్తున్నాడు. పద్యంగంటిరే లక్ష్మి పక్కనే లక్ష్మీదేవి ఉందంట. పద్యంగంటిరే లక్ష్మి శంఖ నినాదంబదే. శంఖము వెళుతూ అంటే వేగంగా శంఖం వెళుతూ ఉంటే గాలి అందులోంచి వెళుతూ ఉంటుంది కదా, ఆ గాలికి ఏమవుతుంది శంఖంలో గాలి వెళ్ళదు, శబ్దం వచ్చేస్తోందంట. శంఖ నినాదంబదే చక్రమల్లదే చక్రం వెళ్ళిపోతుందంటే. భుజంగధ్వంసియున్ వాడే గరుత్మంతుడు వెళ్ళిపోతున్నాడంట. భుజంగధ్వంసియున్ వాడే క్రన్నన ఏతెంచి అటంచు వేల్పులు. దేవతలందరూ చూస్తూ అలా చూస్తూ ఉండిపోతూ నమో నారాయణాయేతి అని అంటున్నారంట. నమో నారాయణాయేతి నిస్వనులై మ్రొక్కిరి మింట హరి దురవస్థావక్రికిన్ చక్రికిన్ అని ఆ విష్ణు చక్రం ఎప్పుడైతే వెళ్ళిందో ఆ గజరాజుని చూసి శ్రీ మహావిష్ణువు తన యొక్క చక్రాన్ని ప్రయోగించి శిరస్సు ఖండించి ఆ గజరాజుకి మోక్షాన్ని ప్రసాదించాడు, విడుదలనిచ్చాడు ఆ మొసలి నుంచి. అలాగే మోక్షాన్ని ప్రసాదించాడు. అంటే ఆ చక్రము భక్తులని రక్షించడంలో స్వామివారి నన్ను మర్చిపోయారు కదా అనుకోదు, ఆయన సంకల్పం చేత పనిచేస్తూ ఉంటుంది ఆ చక్రం. ఇప్పుడు ఈ ఘట్టంలో మనం చూసింది ఏంటి? స్వామివారు తన యొక్క చక్రాన్ని అంటే తను వెళుతూ చక్రాన్ని తీసుకువచ్చారు అంటే లేదా చక్రం వెళ్ళింది. ఇంకో ఘట్టం అదే భాగవతంలో ఇంకో భాగవతోత్తముడు అంబరీషుడు గొప్ప భాగవతోత్తముడు. మనకి ఇది నడుస్తున్న మన్వంతరం రోజు సంకల్పంలో చెప్తాం వైవస్వత మన్వంతరం. వైవస్వత మనువుకి నభగుడు పుత్రుడు కొడుకు, నభగుడికి నాభాగుడికి అంబరీషుడు. ఆ అంబరీషుడు మహాత్ముడైన ఆ నాభాగుడికి యోగ్యుడైన పుత్రుడు, మహాభాగవతోత్తముడు. మనకి అంబరీషుడు గురించి చెప్తూ చాలా గొప్ప విశేషాలు చెప్పారు. ఎంత గొప్ప భాగవతోత్తముడు అంటే ఈ భూమండలాన్నంతా ఈ సప్త ద్వీపములంతటా పరిపాలిస్తూ, సప్త ద్వీపాలు పరిపాలించడం అంటే మొత్తం భూమండలాన్ని పరిపాలించాలంటే ఎంత ఐశ్వర్యవంతుడు. అంత ఐశ్వర్యం ఉన్నప్పటికీ ఇదంతా స్వప్నతుల్యము అని భావన చేసేవాడంట. నిద్రలో కోటీశ్వరుని అయిపోతే వాడు పొంగిపోతాడా? లేచాక అయ్యో ఏమీ లేదని వాడు నిత్యం ఉన్న వాడి కష్టాలు అవే తలుచుకుంటూ ఉంటాడు. అంటే అది అశాశ్వతము అని అనుకుంటాడు. స్వప్నంలో మనకి స్వప్నతుల్యంగా అనుకునేవాడంట ఐశ్వర్యాన్ని, ఈ పదవి, ఇదంతా. నిరంతరం భగవంతుని యొక్క భక్తులకి, సాధు పురుషులకి నిరంతరము సేవ చేస్తూ ఉండేవాడంట అంబరీషుడు గురించి చాలా తెలుసుకోవాలి మనందరం. అంటే ఎలా ప్రవర్తిస్తే అంబరీషుడికి పట్టిన భాగ్యం మనకి చివరి తెలుస్తుంది. ఆ అంబరీషుడు అలా ఉండగా నిరంతరము తన ఇంద్రియాలని అంటే కళ్ళు, చేతులు, మనకున్న పంచ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అన్ని ఇంద్రియాలని నిరంతరం భగవంతుణ్ణి సేవించడానికే వినియోగించాడంట. హరి అని సంభాషించును, హరి అని దర్శించునంటూ నాఘ్రానించున్, హరి అని రుచిగొను తలచును, హరిహరి గనుడంబరీషుడు అలవియ పొగడన్ అంటున్నారు. హరి అని సంభాషించును, ఎవరినైనా పిలవాలి అంటే హరి అని పిలిచేవారంట. హరి అని దర్శించు, ఎవరినైనా చూడాలన్నా హరి అనేవారంట. హరి అని దర్శించునంటూ నాఘ్రానించు, హరి అని రుచిగొను తలచును, హరిహరి ఘనుడంబరీషు అలవీయ పొగడన్. నిరంతరము హరి 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 అని అనుకుంటూ నిత్యము జీవితాన్ని భగవన్మయంగా గడిపేవాడు.
భగవంతుడితోటి తాదాత్మ్యత చెంది నిరంతరం జీవితాన్ని అమృతంగా చేసుకుంటున్నాడు. ఇలాంటి అనన్యమైన భక్తిని పొందాడు అంబరీషుడు. ఇలాంటి భక్తి పొందిన ఆ భక్తుడు, ఆ అంబరీషుడికి శ్రీమన్నారాయణుడు ఏం చేశాడంటే తన యొక్క సుదర్శన చక్రాన్ని అంబరీషుడి ఇంట్లో తను ఉన్న చోటన పెట్టాడు. పెట్టి దానికి కొన్ని స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, ఏమేమి చేయాలో. ఏమని? తస్మా అదాత్ హరిశ్చక్రం ప్రత్యనీక భయావహం ఏకాంత భక్తి భావేన ప్రీతో భృత్య అభిరక్షణం. అంటే ఏకాంత భక్తి, అనన్యమైన భక్తి పొందాడంట అంబరీషుడు. అలాంటి అంబరీషుడికి ఏం చేశాడంట? ప్రత్యనీక భయావహం, అందరికీ శత్రువుల గుండెల్లో భయాన్ని పుట్టించే సుదర్శన చక్రాన్ని భృత్యాభిరక్షణం, తన యొక్క భృత్యుణ్ణి భక్తుణ్ణి రక్షించడం కోసం ఆ చక్రాన్ని పెట్టాడు. ఈ అంబరీషుడు చక్రం ఉందా చక్రం లేదా అని కాకుండా నిరంతరం భగవంతుణ్ణి సేవ చేస్తూ తన యొక్క రాజ్యపాలన, మనకి భగవద్గీతలో కర్మయోగంలో కర్మని ఎలా చెయ్యాలని చెప్పారో అలా రాజ్యపాలన చక్కగా చేస్తూ కర్తవ్యత పాలన చేస్తూ ఉన్నాడు. ఇలా కాలం గడుస్తోంది. ఇలా భగవంతుణ్ణి కూడా నిరంతరం ప్రార్థిస్తూ ఇంకా భగవంతుణ్ణి నేను ఎలా సేవించాలి, భక్తుడికి ఎప్పుడు తాపత్రయం ఏముండాలంటే నేను భగవంతుడిని ఇంకెలా సేవించాలి, ఇంకేం చేయాలి భగవంతుడి కోసం, నన్ను నేను ఎలా తరింపజేసుకోవాలి, అలా ఆలోచిస్తూ భార్యని పిలిచి మన ఇద్దరము కలిసి ఒక ఏకాదశి వ్రతం లేదా ద్వాదశి వ్రతము ఒక సంవత్సరం కాలం పాటు చేద్దాము అని చెప్పి మార్గశీర్ష మాసంలో వాళ్ళు వ్రతాన్ని ప్రారంభం చేశారు. ద్వాదశి వ్రతం అన్నా ఏకాదశి వ్రతం అన్నా మనందరికీ తెలుసు, ఉపవసించడం, భగవంతుడికి దగ్గరగా ఉండాలి అంటే నిరంతరం మనకి భగవంతుని సేవిస్తూ ఉండాలి. అలా మనకి ద్వాదశి వ్రతం ఏకాదశి వ్రతం చేయాలి. అందుకే స్వామి పుష్కరిణీ స్నానం, ఏకాదశి వ్రతం, సద్గురో పాదసేవనం త్రయం అత్యంత దుర్లభం. అదేమంత సులువేం కాదు ఏకాదశి వ్రతం చేయడం. అంటే ఈ పూట మనం ఉపవసించి ఆ ఉపవాసం చేసే కాలంలో భగవంతుణ్ణి సేవించాలి. అంతేకాని ఉపవాసం చేస్తూ ఎప్పుడైపోతుందో మనం రేపు ఏం చేసుకుందాం, రేపు ఏం తిందాం, రేపు ఏ కూర వండుకుందాం, ఈ సమయంలో సినిమా ఏమన్నా చూద్దామా, ఇలా చేస్తే ఉపవాసం అవ్వదు. తిండి మానేస్తే డైటింగ్ అవుతుంది కానీ ఉపవాసం కాదు. తిండి మానేయడం ఉపవాసం కాదు. ఉపవాసం అంటే ఏమిటి అంటే భగవంతుణ్ణి, అంటే మనకి మరణకాలంలో 1,00,000 తేళ్లు కుడితే ఎంత బాధ ఉంటుందో అంత బాధ ఉంటుందంట జీవుడికి. అంత బాధలో మనం భగవంతుడిని స్మరించడం చాలా కష్టం. మనం భగవంతుడికి అన్ని సుఖాలు ఇస్తూ ఉంటేనే స్మరించట్లేదు. కష్టకాలంలో ఆ క్షణంలో మనకి భగవంతుడు గుర్తు రావాలి అంటే చాలా కష్టం, గుర్తుకు రాడు. అది గుర్తు రావాలి అంటే ఆ కష్ట సమయంలో భగవంతుణ్ణి ఎలా స్మరించాలో మనగా ఉపవాసం చేసి ఆ సమయంలో భగవంతుణ్ణి ప్రార్థించడం మనం అభ్యాసం చేసి అలవాటు చేసుకుంటే ఆ జీవుడికి అంతిమ కాలంలో భగవంతుడు గుర్తుకొస్తాడు, లేదా గుర్తుకు రాడు, వేరే జన్మ పరంపరలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. అందుకు మనం ఉపవాసం అంటే ఏకాదశి వ్రతం అందుకు చెయ్యాలి. అలా ఏకాదశి వ్రతం శాస్త్రం ఎలా చెప్పిందో అలా ఏకాదశి వ్రతాన్ని చేస్తున్నాడు. మార్గశీర్ష మాసంలో మొదలుపెట్టాడు. ప్రతి నెల చక్కగా ఇద్దరు చేస్తున్నారు భార్యాభర్తలు. సంవత్సర కాలం అయింది అంటే కరెక్ట్గా మనకి చక్కగా కార్తీక మాసం వచ్చేసింది. 12వ నెల కార్తీక మాసం వచ్చింది. మార్గశీర్ష మాసం నుంచి వేసుకుంటూ లెక్క కార్తీక మాసం వచ్చింది. కార్తీక మాసంలో చక్కగా ఏకాదశి రోజునాడు కూడా ఉపవాసం చేశారు. ద్వాదశి గడియలు వచ్చాయి. మరుసటి రోజు లేచారు, జాగరణ చేసి ద్వాదశి పారణ చెయ్యాలి. అంటే వెంటనే ఆ అతిథులకి బ్రాహ్మణోత్తములకి పూజాది క్రతువులు తను చేసుకుని అభిషేకాది క్రతువులు చేసుకుని బ్రాహ్మణులకి విప్రోత్తములకి దాన ధర్మాలు చేసి వాళ్ళందరికీ అతిథి సత్కారం చేసి భోజనాలు పెట్టాడు. పెట్టి తాను కూడా ఇంకా గడియలు నిండుతున్నాయి అంటే సమయం అయిపోతోందని చెప్పి తాను కూడా పారణ చెయ్యాలి. మరి అప్పుడే ఈ సంవత్సరం చేసిన ఫలితం వస్తుంది. భుజిద్దామని కూర్చున్నాడు. ఇంతలో దూర్వాస మహర్షి వచ్చారు. దూర్వాస మహర్షి రాగానే ఈ సమయంలో ఈయనొచ్చారేమిటి అని అనుకోలేదు. మహాభక్తుడు, భాగవతోత్తముడు, నా అదృష్టం పండింది ఋషి మహర్షి రుద్రాంశ సంభూతుడు, ఆయన వచ్చారు, ఎంతో అదృష్టం అని చెప్పి ఆయన పాద పద్మములకు నమస్కరించి అర్ఘ్యపాద్యాదులనిచ్చి, స్వామి మీరు రావడం చాలా అదృష్టము, ధన్యుణ్ణి, మీరు మా ఆతిథ్యం స్వీకరించి మమ్మల్ని ధన్యుల్ని చేయగా ప్రార్థన అన్నారు. దూర్వాస మహర్షి సంతోషించారు. సంతోషించి
మాధ్యానికం అవుతోంది, మధ్యాహ్నం అవుతోంది, కాస్త మాధ్యానిక సంధ్య చేసుకుని వస్తాను, మీ ఆతిథ్యాన్ని స్వీకరిస్తాను అని చెప్పారు. వెళ్ళారు, యమునా నదికి వెళ్ళారు, ఆ మాధ్యానిక జపంలో కూర్చున్నారు, జపంలో నిమగ్నుడు అయిపోయారు. కాలం అయిపోతోంది, ద్వాదశి గడియలు నిండిపోతున్నాయి. అంబరీషుడు భటుల్ని పిలిచి మహర్షిని పిలుచుకురండి, అలాంటి సంస్కారహీనుడు కాదు, మహాభాగవతోత్తముడు. అందుకు మహర్షి కోసం వేచి ఉన్నాడు. కానీ సమయం అయిపోతోంది. అతిథి రాకుండా భోజనం చేద్దామా అంటే అతిథిని పిలిచి పెట్టకుండా మనం తినే అపచారం, దోషం వస్తుంది. పోనీ తినకుండా ఉందామంటే సంవత్సరం పాటు చేసిన ద్వాదశి వ్రతం పోతుంది. ధర్మ సంకటం, ఇబ్బందిలో పడ్డాడు. ఏం చేయాలి? వెంటనే అక్కడున్న విప్రోత్తములు ధర్మవేత్తల్ని పిలిచి ఏం చేయాలో సెలవు ఇవ్వండి, అర్థం కావట్లేదు, తిందామా అనుకుంటే అంటే తినాలని యావ కొద్దీ కాదు, వ్రతం భుజించాలి, మరి పారణ సమయం అయిపోతోంది, కాస్త ఏదైనా పుచ్చుకోవాలి, మరి వ్రతం పోతోంది. తిందామా అంటే భుజిద్దామా అంటే అతిథిని పిలిచాను, పోనీ తినకుండా ఉందామంటే వ్రతం పోతుంది, ఏం చెయ్యాలి అంటే వెంటనే వాళ్ళు విప్రోత్తములు చెప్పారు, కాస్త సలిలము సమ్మతంబు, కాస్త నీరు పుచ్చుకో, నీరు పుచ్చుకుంటే తిననట్టు కాదు, తినినట్టు కాదు, కాస్త నీరు పుచ్చుకుంటే ద్వాదశి పారణ అవుతుంది, కాస్త పుచ్చుకున్నావు కాబట్టి. అతిథి రాకుండా భోజనం చేయలేదు కాబట్టి అతిథి మర్యాద కూడా నీకు దక్కుతుంది, తినినట్టు కాదు, తిననట్టు కాదు, అందుకు చక్కగా సలిలము కాస్త పుచ్చుకో అన్నారు. సరే అని దొరికింది కదా అని కాస్త జ్యూస్ తెప్పించుకుని ఇలాంటివి ఏం చేయలేదు. లేదా కాస్త బాటిల్తో చక్కగా నీళ్లు తాగేద్దాం, చెంబు నీళ్లు బాటిల్ ఇచ్చేయండి, పొద్దున్న నుంచి తాగలేదు, ఏమీ తినలేదు అని అలాంటి బెంగపడినవాడు కాదు అంబరీష మహారాజు, మహాభాగవతోత్తముడు. అందుకే ఏం చేశాడు? కాస్త తీర్థం, తులసి తీర్థంలాగా విష్ణు ప్రీతిగా కొంచెం పుచ్చుకున్నాడు, ఒక నోరు కాస్త గొంతు తడుపుకున్నాడు. వచ్చారు మహర్షి, వచ్చి దివ్య దృష్టితో చూశాడు జరిగింది. వెంటనే భగ్గుమన్నాడు, నన్ను అతిథిగా పిలిచి నన్ను పిలిచి నువ్వు ముందు భుజిస్తావా, నువ్వు తినేస్తావా, నాకు పెట్టకుండా, నువ్వు విష్ణు భక్తుడివా, నువ్వు భాగవతోత్తముడివా, నన్ను అవమానించావా అని చెప్పి మహాక్రోధంతో తన యొక్క జటని పీకి ఇలా కొట్టాడు నేలకి. వెంటనే భయంకరమైన కృత్య అంటే స్త్రీ స్వరూపంలోనూ ఒక ప్రళయ కాలాగ్ని అనుకోవచ్చు. ఒక అస్త్రాన్ని, త్రిశూలాన్ని చేతిలో పట్టుకుని అంబరీషుడి వైపుకి వెళ్ళిపోతుంది చంపేయడానికి. చేసింది ఏమీ లేదు, అంబరీషుడు ఒక చుక్క నీరు తాగాడంతే, అది కూడా వేదవేత్తలను అడిగి. వెంటనే కృత్య వెళ్ళిపోతోంది. ఇలా వెళ్ళిపోతూ భక్తుణ్ణి బాధ పెట్టాలి అంతే కదా. కృత్య వెళ్ళి ఏం చేయాలి? అంబరీషుడిని చంపేయాలి. ఇంట్లో ఏం పెట్టాడు పరమాత్మ? సుదర్శన చక్రాన్ని పెట్టాడు. ప్రాగ్దిష్టం ముందే పెట్టి ఉంచాడు సుదర్శన చక్రాన్ని. ఏం చేసిందంట సుదర్శన చక్రం? ప్రాగ్దిష్టం భృత్య రక్షాయాం, భృత్యుణ్ణి రక్షించడం కోసం ప్రాగ్దిష్టం భృత్య రక్షాయాం పురుషేణ మహాత్మన పరమాత్మ పెట్టాడు ముందుగానే. దదాహ కృత్యాం తాం చక్రం క్రుద్ధాహిమివ పావకః. దదాహ కృత్యాం తాం చక్రం క్రుద్ధాహిమివ పావకః అంటే వెంటనే ఆ చక్రము లేచి ఆ కృత్య అంబరీషుని మీదకి వెళుతూ ఉంటే ఆ చక్రము తన యొక్క జ్వాలతోటి వెళ్ళి కృత్య మీద పడి దగ్ధం చేసేసిందంట. ఎలా చేసిందంట? ఒక బుసగొడుతున్న పాము విపరీతమైన క్రోధంతో బుసగొడుతోందంట పాము. ఆ పాము ఉన్న అడవికి కారు చిచ్చు మంట పట్టేసింది, కారు చిచ్చు. పాము నా మీదకే వస్తావా అని పాము అగ్నికేసి తిరిగిందంట. అగ్నిని ఏమైనా చేయగలదా పాము? నీకు ఎంత బుసగొడితే ఏమిటి, ఎంత విషం కక్కితే ఏమిటి, నీకు ఎంత కోపం వస్తే ఏమిటి, అగ్ని ముందు ఏం ఉపయోగం లేదు. క్రుద్ధాహి ఇవ పావక అంటే పాముని ఎలా అగ్ని తగలబెట్టేస్తుందో అలా ఈ కృత్యని ఈ సుదర్శన చక్రం దగ్ధం చేసేసింది. దగ్ధం చేసి ఏం చేసింది? ఇది ప్రయోగించిన వాడి వైపుకు తిరిగింది, మహర్షి వైపుకు తిరిగింది. ఎవరి వైపుకి? దూర్వాస మహర్షి వైపుకు తిరిగింది. హడిలిపోయాడు, ఈ చక్రం ఏం నా వైపుకి వస్తోందని పరుగులు పెట్టాడు. మొత్తం లోకమంతా తిరిగాడు, భూలోకం చక్రం వెంబడిస్తూ ఉంది. అది పృష్ఠభాగం చూపించినంతసేపు సంహరించదు, ఎదురుగుండా ఉంటే కొడుతుంది. అస్త్రానికి కూడా ఒక మర్యాద, పృష్ఠభాగం చూపిస్తే అది ఏమి, వీపు చూపిస్తే అది ఆగుతుంది. ఇలా పరిగెడుతున్నాడు, వెనకాలేమో సుదర్శన చక్రం వస్తోంది. పరిగెడుతూ వెళ్తున్నాడు, భూలోకానికి అన్ని లోకాలకి వెళ్తున్నాడు, అన్ని లోకాలకి వెళ్తూ ఉన్నాడు, పాతాళ లోకానికి వెళ్తున్నాడు,
సుదర్శన చక్రం పాతాళ లోకానికి వచ్చేస్తుంది, గగన లోకానికి వెళ్తున్నాడు, సుదర్శన చక్రం గగన లోకానికి వెళ్ళిపోతుంది. అన్ని చోట్లకి ఆ సుదర్శన చక్రం వచ్చేస్తూ ఉన్నది. ఆ సుదర్శన చక్రం అన్ని లోకాలకి వెళుతూ ఉంటే ఏం చేస్తున్నాడు ఇప్పుడు? మన దూర్వాస మహర్షి బ్రహ్మలోకానికి వెళ్ళాడు, సత్యలోకానికి వెళ్ళాడు. సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మగారిని శరణు కోరాడు. స్వామి సుదర్శన చక్రం వస్తుంది, కాలిపోతోంది ఒళ్ళంతా, తల అయితే తీసేయట్లేదు కానీ ఆ వేడి జ్వాల ఒళ్ళంతా మండిపోతోంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎవరికి చెప్పుకోలేడు. బ్రహ్మలోకానికి వెళ్ళాడు. స్వామి రక్షించు, పాహి పాహి అన్నాడు. నేనేమీ చేయలేనయ్యా, అది ఎవరు ప్రయోగించింది మా తండ్రి గారు, అది పెట్టింది ఆయన, నేనేం చేస్తాను, తండ్రికి ఎదురేం చెప్తాను, ఏమీ చేయలేను, నేను అశక్తుణ్ణి, నేనే ఆయన చేతిలో పనిముట్టుని, నేనేం చేయగలను, నువ్వు వెంటనే వెళ్ళి కైలాసానికి వెళ్ళి. వెంటనే కైలాసానికి పరుగులు పెట్టాడు, పరమేశ్వరుని ప్రార్థించాడు. పరమేశ్వరుడు అన్నాడు, ఆయన నేను ఒకటే, ఇద్దరికి భేదం ఏమీ లేదు, నేను ఏమీ చేయలేను, వెళ్ళి శ్రీ మహావిష్ణువునే నువ్వు శరణు కోరు అన్నాడు. అంటే భక్తుడి జోలికి వస్తే ఏ భగవంతుడు రక్షించడు. తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు భక్తుడి మనస్సు బాధ పెట్టకూడదు. భక్తుడి జోలికి వస్తే భక్తుడు ఊరుకుంటాడు, భగవంతుడు ఊరుకోడు. వాడు నా కొరకు రక్షింపవలయువాడు. భక్తుడి దగ్గరికి వస్తే ఆయన ట్రిగ్గర్ ఆయనకు అవుతూ ఆయన లేస్తాడు, ఆయన చక్రానికి పని చెప్తాడు. అంటే సుదర్శన చక్రానికి ఎవరైనా చెప్పారా? అంబరీషుడు ప్రార్థించాడా, సుదర్శనమా కృత్య వస్తోంది నన్ను రక్షించు అన్నాడా? ఏమీ చెప్పలేదు. శ్రీ మహావిష్ణువు చెప్పాడా, సుదర్శనమా నిన్నప్పుడు పెట్టా కదా కృత్య వస్తోంది వెళ్ళు? చెప్పలేదు. సుదర్శనమే పనిచేసేస్తుంది. అంటే భక్తుడిని ఎప్పుడు బాధ పెట్టకూడదన్న విషయం మనం తెలుసుకోవాలి. ఆ మహర్షి అయినప్పటికీ, నువ్వు ఎవరు అయినప్పటికీ భక్తుడి విషయంలో జాగ్రత్తగానే ఉండాలి. భక్తుల పట్ల మనం ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. భక్తుడు సాక్షాత్తు భగవంతుడి స్వరూపమే అని తెలుసుకుంటూ ఈ మహర్షి విష్ణులోకానికి వెళ్ళాడు. విష్ణులోకానికి వెళితే ఆయన చమత్కారుడు. ఆయన ఏం చెప్పారు, నేను నువ్వు స్వామి, నువ్వు అన్నిటినీ నియమించేవాడివి, చక్రం నీ చేతిలో ఒక ఆయుధం, స్వామి నువ్వు చెప్పు అంటే ఆయన అన్నాడు, నేను భక్తులకి పరాధీనుని, స్వతంత్రుణ్ణి కాదు, నేను అస్వతంత్రుణ్ణి, నేనేమీ చేయలేను, భక్తులు ఎలా చెప్తే అలా నడుచుకుంటాను, నేను ఎప్పుడు నా మనసు చక్రమే, భక్తులు ఎలా చెప్తే నేను అలా నడుచుకుంటాను, అలా వింటాను, నాకంటూ ఏమీ లేదు అని చెప్పి, అది కూడా ఎలాంటి భక్తుడు, తనువు మనువు విడిచి తనయుల్లో చుట్టాల నాలి విడిచి సంపదాలి విడిచి నన్నె కాని అన్యమెన్నడు ఎరుగని వారి విడువనెట్టి వారినైనా. ఈ పద్యము కంఠస్థం చేయాలి అందరూ. వాడు ఎవరైనా సరే వాడిని విడిచిపెట్టను, అన్నీ విడిచిపెట్టి నన్ను శరణు కోరిన వాడిని నేను విడిచిపెడతానా? లోకంలో మనం ఎంతోమందికి ఉపకారం చేసినా చేయని వాళ్ళు ఉంటారు, లేదా మనం ఆశ్రయం కోరితే పక్క సందులోంచి విడిపోతూ ఉంటారు. కానీ భగవంతుడు అంటే నన్ను నా కోసం అన్నీ విడిచిపెట్టాడా, నన్నే తప్ప అన్యమెన్నడు ఎరుగని వారి విడువ, వాడిని విడిచిపెట్టను, ఎట్టి వారిని, వాడు ఎలాంటి వాడు అని చెప్తే మరి ఏం చేయాలి స్వామి? ఉపాయం ఒక్కటే, వెళ్ళి అంబరీషుని యొక్క పాదాలని పట్టుకో అంటే వెంటనే వెళ్ళాడు, అంబరీషుడి పాదాలని పట్టుకున్నాడు. అంబరీషుడు చూసావా నా శక్తి ఏమిటో అనలే, మహాభాగవతోత్తం సిగ్గుపడ్డాడంట. అయ్యయ్యో నా వల్ల మీకు ఇంత కష్టమా, మహర్షి వచ్చి నా పాదాలని పట్టుకోవడమా, ఎంత అపచారము అని పాదాలు వెనక్కి వెళ్ళిపోయాడంట. స్వామి అని పెట్టి ఆ సుదర్శన చక్రాన్ని ప్రార్థిస్తున్నాడు. సుదర్శన నమస్తుభ్యం సహస్రార అచ్యుత ప్రియ అని సర్వాస్త్రఘాతిన్ విప్రాయ స్వస్తి భూయా ఇడస్పతే. ఓ సుదర్శన చక్రమా శాంతించు, విప్రుని క్షమించు, స్వస్తి శాంతించు, నువ్వు ఎలాంటి వాడు, అచ్యుత ప్రియ, స్వామికి ప్రియమైన వాడివి అంటే వెంటనే సుదర్శన చక్రము ఇంకా తిరుగుతూ ఉంటే అప్పుడు స్థుతిలో చెప్తున్నాడు ఏమని, ఎదినో భగవాన్ ప్రీత, ఒకవేళ భగవంతుడికి నా పట్ల ప్రీతిభావం ఉంటే, ఏకః సర్వగుణాశ్రయ సర్వభూతాత్మభావేన ద్విజో భవతు విజ్వరః. నిజంగా నేను పరమాత్మకి ప్రీతిపాత్రుణ్ణైతే, నేను నిరంతరం సమస్త భూతముల యందు పరమాత్మనే చూసిన వాడనైతే, ఈ యొక్క సుదర్శనము శాంతించుగాక అంటే వెంటనే శాంతించి వెళ్ళిపోయింది. వెంటనే స్వామికి ఆతిథ్యాన్ని ఇచ్చి, ఇంతసేపు కూడా ఏమీ తినలేదు, ఇదంతా తిరిగి వచ్చేసరికి సంవత్సర కాలం పట్టింది. ఏమీ భుజించకుండా అలాగే ఉండి నిరంతరం భగవంతుణ్ణి ధ్యానిస్తూ గడిపాడు అంబరీషుడు. స్వామివారికి ఆతిథ్యాన్ని ఇచ్చి తర్వాత తాను భుజించి తాను యొక్క వ్రతాన్ని పూర్తి చేసుకున్నాడు. అంటే సుదర్శన వైభవం అంటే మనకి ఈ భక్తుల గాథలు చెప్తూ ఉంటారు.
అలాగే మనకి శిశుపాల వధలో కూడా శిశుపాలుణ్ణి స్వామివారు ప్రయోగించి, అంటే ఇప్పటి వరకు భక్తుల్ని రక్షించడం చూసాం, దుష్టులను శిక్షించడం కూడా. స్వామివారిని ఎప్పుడైతే శిశుపాలుడు రాజసూయ యాగంలో నిందలు వేస్తూ అంటూ ఉంటాడో, 100 తప్పులు కాస్తానని చెప్పాడు కదా, సుదర్శన చక్రాన్ని ప్రయోగించి శిశుపాలు వధ కూడా చేస్తాడు. అలా మనకి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ సుదర్శన ఆయుధం ద్వారా జరుగుతుంది. మనకి ఇప్పటి వరకు మనం అవతారాలు అలాగే భాగవతోత్తముల కథలు చెప్పుకున్నాం. ఇప్పుడు మనం చూస్తే మనకి వేదాంత దేశికులు అని ఒక మహాత్ములు. ఆ వేదాంత దేశికులు ఎలాంటి వారంటే శ్రీమాన్ వెంకటనాథార్య కవితార్కిక కేసరి వేదాంతాచార్య వర్యోమే సన్నిధత్తాం సదాహృది. వేదాంత దేశికులు మహానుభావులు. అలాంటి వేదాంత దేశికులు మనకి సుదర్శనుడి గురించి 2 మంచి చక్కటి గ్రంథాలను అనుగ్రహించారు. సుదర్శన అష్టకం, షోడశ ఆయుధ స్తోత్రం. షోడశాయుధ స్తోత్రము, సుదర్శన అష్టకం. మనకి తిరుపుల్కులి అని ఒక దివ్యదేశం. తిరుపుల్కులి అంటే మనకి కాంచీపురంలో మనకి విజయరాఘవ పెరుమాళ్ అని ఒక ఆలయం, దివ్యదేశం. ఆ ఆలయంలో జటాయువుకి రామచంద్రమూర్తి అక్కడే అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించారు అని. తిరుపుల్కులి, పుల్ అంటే పక్షి, కులి అంటే గుంట, అంటే జటాయువుకు అక్కడే మోక్షాన్ని ప్రసాదించారని. ఇప్పటికే స్వామివారి ఒడిలో జటాయువు ఉండి మనకి దర్శనాన్ని ఇస్తూ ఉంటారు స్వామివారు. అక్కడ జనాలకి జ్వర బాధతో బాధపడుతూ ఉంటే ఆయన సుదర్శన శతకం, సుదర్శన అష్టకం అనుగ్రహించారు వేదాంత దేశికులు. అందులో మనకి సుదర్శనుని గురించి చెప్తూ వేదాంత దేశికులు ఒక మాట చెప్తారు. ప్రతిభట శ్రేణి భీషణ వరగుణస్తోమ భూషణ జని భయస్థాన తారణ జగదవస్థాన కారణ నిఖిల దుష్కర్మ కర్షణ నిగమ సద్ధర్మ దర్శన జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన. అంటే ప్రతిభట శ్రేణి భీషణ, శత్రువుల యొక్క సమూహాలని నాశనము చేసేవాడా, భయంకరమైన వాడా. వరగుణస్తోమ భూషణ, శ్రేష్టమైన గుణములన్నీ కలిగినవాడా. జని భయస్థాన తారణ, ఈ యొక్క సంసార బాధల నుంచి నన్ను ఉద్ధరించేవాడా. జగదవస్థాన కారణ, ఈ జగత్తుకి ఆశ్చర్యం కారణభూతుడైన వాడా. నిఖిల దుష్కర్మ కర్షణ, పాపాలన్నిటినీ తొలగింపజేసి పాపాలు చేసేవాడిని. పాపాలను పోగొడతాడు క్షమించమని అడిగితే, కానీ పాపాలే చేస్తూ జీవిస్తే పాపాలు చేసిన వాడిని పోగొడతాడు. అలాంటి సుదర్శనుడికి జయ జయ శ్రీ సుదర్శన, అలాంటి సుదర్శనుడికి నమస్కారము అని మనకి వేదాంత దేశికులు మనకి సుదర్శన అష్టకాన్ని ప్రసాదించారు. షోడశాయుధ స్తోత్రం. సుదర్శనమే ఒక ఆయుధం, కానీ పురుష దేవతగా మనం దర్శిస్తే ఆయనకి 16 చేతులు, అందులో 16 ఆయుధాలు ఉంటాయి. అలాంటి షోడశాయుధ స్తోత్రాన్ని ప్రసాదించారు. అలాగే మనకి కూరనారాయణ యతీంద్రులు అని శ్రీరంగంలో పరమహంస పరివ్రాజకాచార్య వర్య కూరనారాయణ యతీంద్రులు, ఆయన మనకి శ్రీరంగంలో మంత్రసిద్ధులు. ఆయన మనకి సుదర్శన శతకము అని అనుగ్రహించారు. తను ఉంటున్న శ్రీరంగంలో ఒకరికి వ్యాధి అనారోగ్యం వస్తే ఆ వ్యాధి తగ్గించడానికి ఆయన సుదర్శన శతకాన్ని పఠించి ఆయనకి వ్యాధి తగ్గించారు. ఒకానొక సమయంలో శ్రీరంగనాథుడి ఆలయంలో శ్రీరంగనాథుడికి ఆయన యొక్క కళలు దొంగలించాడు ఒక తాంత్రికుడు, ఒక మాంత్రికుడు. స్వామివారి యొక్క కళలన్నిటినీ తీసేశాడు, మంత్రంతో తంత్రంతో తీసేస్తే స్వామివారిలో కళలు పోయాయి. ఇది కూరనారాయణ యతీంద్రులు గ్రహించారు, ఈయన మంత్రసిద్ధులు. ఎవరు వచ్చి ఇలా స్వామివారి యొక్క కళలన్నీ తీసేస్తున్నారు? ఆ కళలు తీయాలి అంటే ఆ మాంత్రికుడు అదృశ్య రూపంలో వస్తాడు. వచ్చి దేవాలయంలో ఈ బలిహరణ మంటపంలో బలి పెడతారు కదా, ఆ అది తినాలి. అది తిని ఈ కళలని దొంగలిస్తూ ఉంటాడు. ఇది కూరనారాయణ స్వామివారు గ్రహించి ఎలాగైనా ఇతన్ని పట్టుకోవాలని చెప్పి స్వామివారికి నైవేద్యం పెట్టిన ఆ ప్రసాదం నైవేద్యం పెట్టాక బలి పెట్టే సమయంలో కాస్త దానిలో ఆవ కలిపేయండి, విపరీతమైన ఆవ కలిపితే ఘాటు, తింటే కళ్ళమట్ట నీళ్ళు వస్తాయి. ఆ తాంత్రికుడు అంజనం పెట్టుకుంటాడు, కాటుక పెట్టుకుని దొంగలిస్తూ ఉంటాడు.
అందుకు ఎప్పుడైతే ఆవ ఎక్కువ తిన్నాడో కళ్ళమట్ట నీళ్లు వస్తాయో అంజనం అంతా తొలగుతుంది, వాడు పట్టుబడతాడు, కనిపిస్తాడు, అందరూ పట్టుకోవచ్చు అని చెప్పి వాళ్ళు ప్రణాళిక వేసుకుని అలాగే చేసి అతన్ని పట్టుకున్నారు. ఏమయ్యా ఎందుకురా ఇలా చేశావు అంటే, రాజుగారు ఏవో డబ్బులు ఇచ్చారో డబ్బుకు ఆశపడి చేశాను. సరే ఆ డబ్బు ఏదో మేము ఇస్తాం, స్వామివారిలో మళ్ళీ కళల్ని ప్రవేశపెట్టు అంటే వెంటనే స్వామివారిలో ఆ కళల్ని ప్రవేశపెట్టారు. కానీ ఇలాంటి వాడు సమాజానికి రేపు మనుషుల మీద ఇలాంటివి ప్రయోగం చేస్తే కష్టమని చెప్పి 2 యోధులని పిలిపించి ఇతన్ని సంహరించమని చెప్పారు. ఎంత యతీంద్రులైనా ఇంకోరని అలా సంహరించమంటే ఆయనకు ఒక పవన శక్తి ఉండేది, గాలిలో సంచరిస్తూ ఉండేవారు. ఎప్పుడైతే ఇలా చెప్పారో ఆయన యొక్క పవన శక్తి పోయింది. వెంటనే ఆయన ఏం చేశాడంటే కింద అగ్నిగుండాన్ని అంతా పేర్చుకుని 2 చెట్లకి తాడులు కడుతూ ఆ ఉట్టి పైన కూర్చుని ఉన్నాడు. కూర్చుని ఒక్కొక్క శ్లోకం చెప్పడం, ఒక్కొక్క తాడు తెంపేయడం, అలా 100 శ్లోకాలు, సుదర్శన శతకం 100 శ్లోకాలు చెప్పారు. 100 తాళ్ళు తెంపేశాడు. అతని ఎందులో పడిపోవాలి? అగ్నిలో. పడలే, అలాగే ఉన్నాడు. అంటే తన యొక్క పవన శక్తి తనకు వచ్చేసింది. అంటే సుదర్శన శతకాన్ని పారాయణ చేసిన, ఇందాక చెప్పుకున్న సుదర్శన అష్టకాన్ని చదివిన శత్రుబాధలు, రోగపీడలు, మనకున్నే కష్టాలు, దీర్ఘ రోగాలు ఇవన్నీ పోతాయి. సుదర్శనుణ్ణి స్మరిస్తే ఆరోగ్యం కలుగుతుంది. సుదర్శనుడు సామాన్యుడు కాదు, మహాశక్తివంతుడు. సాక్షాత్తు స్వామియే, స్వామి శక్తియే సుదర్శనం. ఆయన యొక్క సంకల్ప శక్తి, క్రియాశక్తి అని మనం చెప్పుకున్నాం. అటువంటి సుదర్శనుడు మనకి ఒక ఆళ్వారుగా కూడా వచ్చారు, తిరుమలిశై ఆళ్వార్. ఆ సుదర్శన చక్రం తిరుమలిశై ఆళ్వారుగా వచ్చి ఆయనే భక్తిసారులు అన్న పేరుతోటి మనం పిలుస్తాం. అలాంటి తిరుమలిశై ఆళ్వారిని కూడా మనం ఒకసారి స్మరించుకోవాలి మన ఈ సందర్భంలో. ఆయన కూడా చక్రాంశ సంభూతులు, సుదర్శన చక్రానికి సుదర్శన అవతారంగా ఆయన వచ్చాడు. ఆయన అంశారూపంలో మనకు ఆళ్వార్లు 12 ఆళ్వార్లు, 12 మంది ఆళ్వార్లు, ఒక్కొక్క ఆయుధం ఒక్కొక్క అవతారంగా వచ్చింది. అలాగే మనకి చక్రతాళ్వార్ గురించి కూడా చెప్పుకోవాలి. చక్రతాళ్వార్ ఎప్పుడు పుట్టారు అంటే కర్కటే చిత్ర నక్షత్రే జాతాం సర్వాయుధేశ్వరం. కర్కాటక మాసంలో చిత్రా నక్షత్రంలో ఆయన జన్మించారు. మనకి సుదర్శన వైభవము ఎప్పటి నుంచో చెప్పుకోవాలి అని ఎంతో ప్రయత్నం జరిగింది. చిట్ట చివరికి ఈరోజు మనం సుదర్శన వైభవం చెప్పుకుంటున్నాం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈరోజు చిత్రా నక్షత్రం. చక్రతాళ్వారు జన్మ నక్షత్రం కూడా చిత్రా నక్షత్రమే. అనుకుని పెట్టుకున్న తేదీ కాదు, కుదిరిన తేదీ, స్వామివారి సంకల్పం. అంటే యాదృచ్ఛికంగా జరిగింది అంటే సృష్టిలో ఏది యాదృచ్ఛికంగా జరగదు, అంతా స్వామివారి సంకల్పం మాత్రం మీదే నడుస్తూ ఉంటుంది. ఈరోజు చిత్రా నక్షత్రం చక్రతాళ్వారి యొక్క జన్మ నక్షత్రం. కాకపోతే ఆయన కర్కాటక మాసంలో చిత్రా నక్షత్రంలో జాతం సర్వాయుధేశ్వరం, విష్ణోహ సంకల్ప వృక్షంతం. విష్ణువు యొక్క సంకల్పం చేత, విష్ణువు యొక్క సంకల్పమే ఆయన చక్రరాజం అహం భజే. అటువంటి చక్రతాళ్వారిని నేను నిరంతరం ప్రార్థిస్తున్నా. చిట్ట చివరికి మనం ముగిస్తూ మన చక్రతాళ్వారు అన్నా కాబట్టి మనకి చక్ర స్నానము అలాగే సుదర్శన హోమము ఈ 2 జరుగుతూ ఉంటాయి. చక్రస్నానము మనకి ప్రతి వైష్ణవాలయంలోనూ ధ్వజారోహణంతో ప్రారంభమైతే చక్రస్నానంతో పూర్తి అవుతుంది. చక్రస్నానము మనము అన్ని చోట్ల జరుగుతూ ఉన్నప్పటికీ మనకి తిరుమలలో చూస్తూ ఉండొచ్చు. చక్రస్నానాన్ని 4 సార్లు చేస్తారు సంవత్సరానికి. బ్రహ్మోత్సవాలలో చిట్ట చివరి రోజు స్వామివారి యొక్క అవతార నక్షత్రం శ్రవణ నక్షత్రం రోజునాడు చక్రస్నానం చేయిస్తారు. చక్రస్నాన వీక్షణం సర్వపాపహరణం. అందుకే శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమమానాయ వెంకటేశాయ మంగళం. అటువంటి స్వామి పుష్కరిణిలో మనకి చక్రస్నానము చేస్తుంటే మనందరం చూడొచ్చు. ఎందుకంటే అది చూస్తే సర్వపాపహరణం. మళ్ళీ రథసప్తమి రోజునాడు చేస్తారు, అలాగే వైకుంఠ ద్వాదశి రోజునాడు, అలాగే మనకి అనంత పద్మనాభ స్వామి చతుర్థి రోజునాడు కూడా చేస్తారు. సంవత్సరానికి 4 సార్లు మనకి ఈ చక్రతాళ్వారు చక్రస్నానం చేస్తారు. చక్కగా మనం చక్రస్నానం వీక్షణం చేయాలి అవకాశం ఉన్నప్పుడల్లా. అలాగే సుదర్శన హోమం. సుదర్శన హోమాల్లో చాలా గొప్పది. ఎన్నో హోమాలు ఉన్నాయి, అన్నీ గొప్పవే. సుదర్శన హోమం చాలా గొప్పది. మనకి సుదర్శన మంత్రాలు అందులో చెప్తూ ఆహుతి చేస్తూ ఉంటారు, హవిస్తిస్తూ ఉంటారు. ఇందాక చెప్పా కూరనారాయణ స్వామి వారు ఒక్కొక్క తాడు తెంపుతూ సుదర్శన శతకం చెప్పారని. అలాంటి సుదర్శన శతకం ఒక్కొక్క శ్లోకం చెప్తూ హవిస్తూ వేస్తూ ఉంటారు.
అక్కడ ఋత్విక్కులు సుదర్శన శతకం పఠిస్తూ నారసింహ మాల మంత్రాలు, సుదర్శన మంత్రం, సుదర్శన గాయత్రి, నారసింహ గాయత్రి ఇలాంటి మంత్రాలన్నీ చెప్తూ సుదర్శన హోమం చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు చక్కగా సుదర్శన హోమంలో పాల్గొంచుకోవడం చాలా చాలా మంచిది. మనకున్న ఏదైనా అరిష్టాలు ఉన్నప్పుడు, శత్రుబాధలు ఉన్నప్పుడు, అలాగే ఏదైనా రోగాలతో బాధపడుతున్నప్పుడు మనం ఇలాంటి సుదర్శన హోమాన్ని కూడా మనం చేసుకుంటూ ఉండాలి. అలా మనకి చక్రస్నానము, సుదర్శన హోమము ఇవన్నీ మనం చేసుకుంటూ నిరంతరం సుదర్శన భగవాను మనం భక్తి శ్రద్ధలతో ఆయనని ప్రార్థిస్తూ నేను నా యొక్క ప్రసంగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను. శ్రియకాంతాయ కళ్యాణ నిధేర్ఘిన శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం చక్రరాజాయ మహనీయ గుణాబ్ధయే పద్మనాభకరాంభోజ పరిష్కారాయ మంగళం అని చెప్పుకుంటే స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాం గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అదనా సదనా సంతు జీవంతు శరదాశతం. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ వెంకటేశ్వర స్వామి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఒక్క శ్లోకము అందరి చేత చెప్పిస్తాను, ఒక్కసారి అందరూ నాతో పాటు చెప్పండి. ఇందాక చెప్పుకున్నాం కదా, చాలా శక్తివంతమైన సుదర్శన శ్లోకం. సుదర్శనం మహాజ్వాల సూర్యకోటి సమప్రభ అజ్ఞానాంధస్య మే దేవ విష్ణోర్మార్గం ప్రదర్శయ. సుదర్శన మహాజ్వాల సూర్యకోటి సమప్రభ అజ్ఞానాంధస్య మే దేవ విష్ణోర్మార్గం ప్రదర్శయ. సుదర్శన మహాజ్వాల సూర్యకోటి సమప్రభ అజ్ఞానాంధస్య మే దేవ విష్ణోర్మార్గం ప్రదర్శయ. హరి ఓం.